ఈ యొక్క ఉదయవేళ మనము ఇదిగో ఇదే వేరొక రక్షణ దినము అను వర్తమానం మనము నేర్చుకుందాం. ఇదిగో ఇదే వేరొక రక్షణ దినము. చూడండి, మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మీరు చదవండి అమ్మా. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన సర్వశక్తిమంతుని కృపను వ్యర్థమును చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఇదిగో ఇదే రక్షణ దినము, అనుకూల సమయమున నీ మొర ఆలకించితిని, రక్షణ దినముందు నిన్ను ఆదుకొంటిని అన్నాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాగా మేము ఆయనతో కూడా ఏమండి మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన సర్వశక్తిమంతుని కృపను వ్యర్థము చేసుకొని వద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చూడండి, ఆయన కృప ద్వారానే ఆ కొరింథీ సమాజానికి ఆ రక్షణ వాళ్ళకి అనుగ్రహించబడింది. ఆ రక్షణను వ్యర్థము చేసుకోవద్దని కొరింథీ సమాజముతో చెప్తూ ఉన్నాడు పౌలు గారు. అనుకూల సమయమున నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. అనుకూల సమయమున నీ మొర ఆలకించితిని. చూడండి, ఆయన మొర ఆలకించుటకు ఒక అనుకూలమైన సమయం. ఆ సమయంలో మొర ఆలకించి ఆ రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయనే చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇది అనుకూల సమయము, ఇదిగో ఇదే అనుకూలమైనటువంటి, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఆయన నామమున హల్లెలూయా. ఆయన కల్వరి శిలువలో చూడండి, అనుకూల సమయములో ఆయన రక్తమును చిందించి రక్షణను ఆయన తీసుకొని వచ్చాడు. అది రక్షణ దినము. ఆయన రక్షణ తీసుకొని వచ్చాడు. ప్రపంచము అంతటికి ఆయన సువార్త ప్రకటించవలనని, ఆ రక్షణ గురించి ప్రకటించాలని ఆ రక్తమును ఆయన చిందించాడు. అందుకని కృప కొరింథీ సమాజానికి ఇవ్వబడింది కాబట్టి వారు ఆయన నామములో బాప్తిజం పొంది రక్షించబడిన వారుగా ఉన్నారు. ఆయన నామములో హల్లెలూయా. అందుకనే పౌలు గారు ఏం చెప్తున్నాడు? మీకు అనుగ్రహించబడిన కృపని వ్యర్థపరుచుకోవద్దు అంటున్నాడు. ఆ కృప ఏమిటి? అనుకూల సమయంలో వారిని ఆయన ఏం చేశాడు? మొర ఆలకించి ఆ యొక్క రక్షణ దినములో ఆదుకున్నాడని మనం గ్రహించాలి. అయితే వాళ్ళు ఆ కృపని వ్యర్థం చేసుకుంటా ఉన్నారు. అందుకని కొరింథీ సమాజాన్ని గురించి మనం చూసినట్లయితే అక్కడ అసూయలు, ఈ విగ్రహాలు బలర్పించిన వాటి తినడం, ఇలాంటివన్నీ కూడా అక్కడ కనపడతా ఉంటాయి. అవన్నీ కూడా బలహీనతలని ఉంది బైబిల్లో. అసూయ ఇటువంటివన్నీ కూడా ఏమిటి చెప్పండి? ఎప్పుడైతే అందుకనే కొంతమంది నేను పౌలుకు సంబంధించి ఉన్నాను, కొంతమంది నేను కేపాకు సంబంధించి ఉన్నాను, అలాగా అక్కడ కలహములు గలవని ఉంది బైబిల్లో. అక్కడ
ఆ కలహములు కలవు అని అంటే అక్కడ ఇంకా వాళ్ళు బలహీనులుగా ఉన్నట్లు లెక్క. ఇంకా ఆ కలహాల వలన కృపను పోగొట్టుకుంటారు. ఒక కొండపల్లి ఉండేది. కొండపల్లిలో 2 కుటుంబాలు ఉండేవి. ఆ 2 కుటుంబాలు వారి మధ్య కలహాలు ఉంటా ఉండే. అయ్యగారు ఉన్నప్పుడే ఉన్నాయి అవి. అక్కడికి వెళితే అయ్యగారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అయ్యగారికి ఆ కుటుంబం వాళ్ళు ఈ కుటుంబాన్ని గురించి చెప్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం వాళ్ళు ఈ కుటుంబాన్ని గురించి చెప్తూ ఉండేవారు. అక్కడ ఒకరికొకరు పడేది కాదు. ఆ కుటుంబం దగ్గరికి వెళితే ఈ కుటుంబం వాళ్ళకి కోపం వచ్చేది, ఈ కుటుంబం వాళ్ళ దగ్గరికి వెళితే ఆ కుటుంబం వాళ్ళకి కోపం వస్తూ ఉండేది. ఆ విధంగా రకరకాలుగా ఉండేవి. ఇద్దరు దెబ్బతిన్నారు. మీకు అర్థమైందా? అలా కొరింథీ సంఘాల్లో కూడా ఏమున్నాయి చెప్పండి? ఆ బలహీనతలు ఉన్నాయి. అందుకని పౌలు గారు అంటారు, మీరు ఇంకనూ బలహీనులు కారా అంటాడు పౌలు గారు. కాబట్టి ఆత్మీయంగా ఎప్పుడైతే బలపడిపోతారో అప్పుడు అక్కడ ప్రేమ ఉంటుంది తప్ప అసూయ, ద్వేషము ఏమీ ఉండవు. అందుకని ఆ ప్రేమలో అవి ఉండవని బైబిల్ చెప్తుంది. చూడండి, మనం రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండమ్మా. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువాని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించడమే, పొరుగువాని ప్రేమించడమే. దానికి మించి నువ్వేది ఆ కొండాలు లేకపోతే అంటే పితృలు కానీ, అసూయ కానీ, ద్వేషము కానీ ఇంకా ఏమీ లేకుండా ప్రేమ కలిగి ఉండడమే. చూడండి ఆయన ఏం చెప్తున్నాడు, ఒకరినొకడు ప్రేమించడం విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు. ఏలయనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశించవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞను ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమిపోలని వాక్యములు సంక్షిప్తముగా ఇమిడి ఉన్నాయి. ప్రేమ పొరుగువాని కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట వాక్యమును నెరవేర్చడమే. ప్రేమ ఇప్పుడు చాలామంది సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం, ఒకరి మీద ఒకరికి అసూయ ఉండడం, ఆ యొక్క ఇవన్నీ ఉంటాయి. అక్కడ ప్రేమ లేదు. ఒకరినొకరు దొంగతనాలు చేసుకుంటూ ఉంటే అక్కడ ప్రేమ లేదు. ఒకరు దొంగతనాలు చేసుకుంటే అక్కడ ఏమి లేదు చెప్పండి? ప్రేమ లేదు. అలాగే నరహత్య చేస్తూ ఉంటే అక్కడ ఏమి లేదు చెప్పండి? ప్రేమ లేదు. అలాగే వ్యభిచారములు ఉన్నట్లయితే అక్కడ ఏమి లేదు చెప్పండి? ప్రేమ అక్కడ లేదు. ఆ ప్రేమ ఉన్న చోట ఇవేమీ ఉండవు. ప్రేమించి నీ తోటి సహోదరుని ప్రేమిస్తున్నానని చెప్తూ నరహత్య చేస్తే అది ప్రేమ అవ్వదు. నేను సహోదరిని ప్రేమిస్తున్నానని చెప్పి వ్యభిచరిస్తే అది ప్రేమ అవ్వదు. లేకపోతే అలా దొంగిలించినట్లయితే అది ప్రేమ అవ్వదు. ప్రేమలో ఈ పాపం ఉండదు. ప్రేమ పాపము చేయదు. ప్రేమ ఏం చేస్తే మేలు చేస్తుంది తప్ప కీడు చేయదు. అందుకనే బైబిల్లో ఉన్న లేఖనాలన్నీ కూడా ప్రేమలో ఇమిడి ఉన్నాం అన్నమాట. బైబిల్లో లేఖనాలన్నీ దేనికి ఇమిడి ఉన్నాయి? ప్రేమకు ఇమిడిపోయి ఉన్నాయి, ప్రేమలో ఉన్నాయి. అందుచేత అది కొరింథీ సమాజంలో లేదు. అది లేనందువలన అక్కడ ఏకాత్మ ఏక మనసు లేదు. ఏక మనసు ఏకాత్మ ఎక్కడైతే ఉండదో అక్కడ కొండెములు ఉంటాయి. అందుకనే ఏదోనులో కూడా అక్కడ ఏకాత్మ ఏక మనసు పోయిన దానిని బట్టి ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకున్నారు. ఇదిగో ఈ ఫలము ఎవరు తినమన్నారు మిమ్మల్ని అంటే ఆదాముని అడిగితే అవ్వ మీద చెప్పాడు, అవ్వని అడిగితే సర్ప మీద. అలాగే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. అక్కడ ఏకాత్మ లేదు. అలాగే ఈ యొక్క కొరింథీ సమాజంలో ఏకాత్మ లేదు. అక్కడ ఏక మనసు కలిగి లేరు. అక్కడ ప్రేమ లేదు. అంటే ఇంకా బలహీనతలో ఉన్నారు. ప్రేమ విషయంలో ఏ విధంగా ఉన్నారు? బలహీనులుగా ఉన్నారు. అందుకనే పౌలు గారు మీరు ఆయన కృపను వ్యర్థం చేసుకొని వద్దని రాయాల్సి వచ్చింది. ఇంకా ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పడం లేదు. కానీ ఆ కొరింథీ సమాజంలో ఆ కృపను మీరు వ్యర్థం చేసుకొని వద్దు. మీకు అనుగ్రహించబడిన కృపను వ్యర్థం చేసుకోవద్దు. ఆయన యొక్క రక్షణ
దినమున ఆయన మిమ్మల్ని ఆదుకున్నాడు. ఆయన మీకు ఈ రక్షణ భాగ్యాన్ని ఆయన ఇచ్చాడు. ఆ కృపను పోగొట్టుకోవద్దని, వ్యర్థపరచుకోవద్దని ఆ కొరింథీ సమాజమునకు అక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువలన ఆ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏకాత్మ, ఏక మనసు, ఏక హృదయము, ఒకే విశ్వాసం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకనే మొట్టమొదటి సమాజం మీద ఆ పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు వారిలో అంతకుముందు ఉన్నటువంటి సణుగులు గొణుగులు ఒకరి మీద ఒకరు సణుక్కుంటూ ఉండేవారు, ఒకరి మీద ఒకరు గొణుక్కుంటూ ఉండేవారు, ఒకరి మధ్య ఒకరు ప్రేమ లేకుండా ఒకరినొకరు ద్వేషించుకుంటూ కలహించుకుంటూ అలాగా ఒకరంటే ఒకరు నచ్చని విధంగా, ఇవి ఒకరంటే ఒకరు గిట్టని విధంగా అలాగే ఇలాగా ఉంటా ఉండేవారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళ మధ్యకు వచ్చినో అప్పుడు వాళ్ళకి వేరు వేరు మనసులు కలిగిన వారందరూ కూడా, వేరు వేరు హృదయం కలిగిన వారందరూ కూడా, వేరు వేరు ఆలోచన కలిగిన వారందరూ కూడా, వేరు వేరు విశ్వాసము కలిగిన వారందరూ కూడా ఆ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు ఒకటైపోయారు. ఆయన హల్లెలూయా. ఏక మనసు వచ్చేసింది. ఆత్మ వలన ఏమొచ్చేసింది? ఏక మనసు వచ్చింది. అందరి ఆలోచన ఒక్కటే, అందరి మాట ఒకటే, అందరూ యొక్క హృదయం ఒకటే, ఒకే భావం వచ్చేసింది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అంటే అక్కడ ఐక్యత అంటే ఏమిటి? మనసులో ఐక్యమైపోయాయి, మనసులో ఐక్యమైపోయాయి, హృదయాలు ఐక్యమైపోయాయి, విశ్వాసము ఐక్యమైపోయాయి. వారు ఒకే దాన్ని నమ్మారు. వాళ్ళు ఒకే మనసు, ఒకే దాని మీద మనసు ఉంచారు, ఒకే హృదయము కలిగి ఉన్నారు. ఇంకా వేరే దేన్ని కూడా నమ్మలేదు. అందుకనే బైబిలు పరిశుద్ధాత్మ గనక ఎక్కడైనా ఉన్నట్లయితే ఏకాత్మ, ఏక మనసు, ఏక హృదయము ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొరింథీ సమాజంలో అలాంటి పరిస్థితి కనబడటం లేదు. అందుకనే పౌలు గారు అవి గమనించి, ఎందుకంటే ఆ పరిస్థితులను గమనించి ఎక్కడ వీళ్ళు కృపను వ్యర్థం చేసుకుంటారో, కృపను పోగొట్టుకుంటారో అని పౌలు గారు భయపడి ఈ దినాన్ని గురించి రాశాడు. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇప్పుడే అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఆయన నామమున హల్లెలూయా. రక్షణ దినమున ఆనుకుంటుని. అందుకనే 7 సంఘకాలంలో కూడా అది ఒక రక్షణ కాలమై ఉన్నది. ఆయన సువార్త ప్రకటించబడే కాలము, ఆ రక్షణ గురించి ప్రకటించేటువంటి కాలము, అదంతా కూడా ఒక రక్షణ కాలము, రక్షణ దినమై ఉన్నది. ఆయన నామమున హల్లెలూయా. అందుకని ఆ రక్షణ కాలములో, ఆ యొక్క 7 సంఘ కాలములలో ఆయన అనేక మందిని ఆదుకున్నాడు. ఆయన రక్షించి ఆదుకున్నాడు. ఆయన పాపంలో నుండి నశించిపోతున్న వారిని ఆయన ఏం చేశాడు చెప్పండి? రక్షించి ఆయన ఆదుకున్నాడు. అదే రక్షణ ఆ యొక్క జక్కయ్య ఇంటికి కూడా వచ్చింది. ఆ జక్కయ్య వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. జక్కయ్య వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. అందుకని ఆ యొక్క జక్కయ్య మనకి కొంచెం వ్యత్యాసం ఉంది. అది ఏమిటంటే జక్కయ్య కూడా ఆయన కోసము కనిపెట్టాడు. మీరు ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తుదారుడైన ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు మెస్సీ ఎవరు అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడిండుట వలన చూడలేకపోయాను. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ యొక్క జక్కయ్యకు మెస్సీ ఎవరు చూడాలని ఆశ ఉంది. ఆయన నామమున స్తోత్రం. మెస్సీని చూడాలని ఆశ ఉంది. మెస్సీని చూడాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు. వధువు కూడా
ఆ మెస్సీని చూడాలని, అంటే ఇప్పుడు వధువు కూడా రెండవ రాకడను చూడాలని, ఆ మెస్సీని చూడాలని ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ఆయన నామమున. అందుకనే ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఏమి రాయబడి చెప్పండి? తన కొరకు కనిపెట్టుకుని వధువును రక్షించుట కొరకై ఆయన రెండవసారి ప్రత్యక్షమవుతాడని. రెండవ రాకడాన్ని మనం చెప్పడానికి ఇదే కారణం. మనం రెండవ రాకడలో ఉన్నామని చెప్పడానికి కారణం ఏంటి చెప్పండి? లేఖనాలే, మనంతటా మనం చెప్పడం లేదు. తెల్లవారుజామున ఆయన ఇప్పుడు రెండవసారి ఆయన వచ్చాడు అని బల్లగుద్ది చెప్పడానికి కారణం ఏమిటంటే లేఖనం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11, 14 ఏముంది? కాలము నెరుగి నిద్ర మేల్కొని వేళని తెలుసుకుని ఇలాగు చేయడి, విశ్వాసులమైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉంది అనుంది. దీన్ని బట్టి మనకి లోతు కాలంలోకి వెళ్ళినప్పుడు, లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నంత కాలం 3 జాములు విశ్వాసిగా ఉన్నాడు. ఈ తెల్లవారుజాముగా వచ్చినప్పుడు అతడు విశ్వాసముగా ఉన్నటువంటి అతడు రక్షించబడిన వాడుగా ఉన్నాడు. ఆయన కాబట్టి నిద్ర మేలుకునే వేళలోనే రక్షణ. ఎందుకంటే లోతు దినముల్లో ఎలాగో జరుగునో మనిషికి వాని యొక్క రాకడలో కూడా అదే విధంగా జరుగుతుందని చెప్పారు. కాబట్టి తెల్లవారుజామున ఆ రక్షణ జరిగింది అక్కడ లోతు దినముల్లో. అలాగే 8వ దినములో రక్షించబడ్డారు నోవ యొక్క కుటుంబం. అక్కడ 8 మంది ఉన్నారు. అందుకని అంత ముందు వరకు వాళ్ళ విశ్వాసులు, ఆ తర్వాత రక్షించబడ్డారు. అందుకనే ఆ ఓడలో ఉన్నప్పుడు వారు రక్షించబడిన వారుగా ఉన్నారు. 8వ దినము మనం కూడా 7 సంఘకాలాల తర్వాత 8వ దినము తెల్లవారుజాము. ఎందుకంటే మనకు ఒక దినం వాగ్దానం చేయబడింది. ఈ దినములోనే వధువు రక్షించబడుతుంది. అలాగే ఉగ్రత వస్తుందని బైబిల్ చెప్తుంది. ఆయన హల్లెలూయా. అందుకని మనం 1వ దశలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకున్నాం. 1వ దశలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును, అలాగే మెస్సయ్య దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముగా కిందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోతారు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉంటారు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకొందుము. ఎందుకనగా మన ఎలోహిమైన యెహోవా మెస్సీ ద్వారా రక్షణ పొందుటకే సర్వశక్తిమంతుడు మనలను నియమించను గాని ఆ ఉగ్రత పాలవుటకు నియమించలేదు. ఆయన హల్లెలూయా. నోహు దినాల్లో ఏం జరిగింది చెప్పండి? ఆ దినముల్లో కూడా వారు రక్షించబడ్డారు నీతిమంతులు. మిగతా వారి మీదకి అకస్మాత్తుగా ఉగ్రత వచ్చేసింది. అందువల్ల ఆ కాలాన్ని, ఆ సమయాన్ని, వాళ్ళు కూడా రక్షించబడే ఆ సమయాన్ని, ఆ కాలాన్ని వాళ్ళకు కూడా తెలుసు. అందుకనే ఇక్కడ ఏమి రాయబడిందనంటే, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదను. అంటే తెలుస్తుందని అర్థం. ఆ కాలాన్ని, ఆ సమయాల గురించి మీకు రాయనక్కర్లేదు. కాబట్టి ఆ రోజుల్లో లోతుకు కూడా తెలుసు. మరి తను తప్పించుకునే సమయం తను తెలీదా? తెలుసు. అకస్మాత్తుగా నోహు కాలంలో సర్వశక్తిమంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఊహించలేదు. వచ్చినప్పుడు నోహు తెలిసింది.
అయా నోవహు, ఇక ఈ ప్రపంచాన్ని నేను తుడిచిపెట్టబోతున్నాను, నీవు నీ కుటుంబము ఓడలోనికి మీరు ఓడలోనికి వెళ్ళండి అని చెప్పాడు. నోవహు కుటుంబము, ఎందుకంటే అది ప్రపంచ వర్తమానికుడు. ఆయన ప్రపంచమునకు సువార్త ప్రకటించాడు. 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. వధువుకు సాదృశ్యముగా ఉన్నాడు. అతడు ఆ యొక్క ఓడలోనికి సర్వశక్తిమంతుడు వెళ్ళమని చెప్పాడు. మరి అతనికి తెలిసింది ఈ ప్రపంచం ప్రమాదంలో పడబోతా ఉంది, ఇప్పుడు నేను రక్షించబడే సమయం ఇదే అని సర్వశక్తిమంతుడు చెప్పినప్పుడు ఆ విషయాన్ని గ్రహించి అతడు ఏం చేశాడంటే ఓడలోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఉగ్రత వచ్చేసింది. ఈ విషయము ఓడలోనికి వెళ్ళి లేకపోతే ప్రవేశించే ఆ సమయము ప్రపంచానికి తెలియదు, ఆ దినము ప్రపంచానికి తెలియదు. అందరు కూడా ఆయన గురించి తెలుసు, కానీ రక్షించబడే దినం మాత్రం వాళ్ళకు తెలియదు. ఆయన మనుషులు అది దొంగ వలె వచ్చింది. అక్కడది దొంగ వలె వచ్చాడు ఆయన. అకస్మాత్తుగా దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు, చెప్పినాడు ముందుగా. ఆ చెప్పకుండానే అకస్మాత్తుగా వచ్చాడు ఆయన. ఆ వచ్చినప్పుడు దొంగ వలె ఆయన వచ్చినప్పుడు, అకస్మాత్తుగా వచ్చినప్పుడు అది ఆ నోహుకు మాత్రమే తెలిసింది. వాళ్ళు ఆ ఓడలోకి వెళ్ళిపోయారు. ప్రపంచానికి అది తెలియదు. ప్రపంచం ప్రమాదంలో పడిపోయింది, ఉగ్రతలో పడిపోయింది. అలాగే లోతు కాలంలో కూడా అకస్మాత్తుగా ఆ దూతలు తెల్లవారుజామున లోతు వధువు సాదృశ్యంగా ఉన్నారు. ఆ లోతు దగ్గరికి వెళ్ళి ఆ తెల్లవారుజామున, లేవండి, ఈ ఊరి శిక్షలో, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా మీరు రండి అని అది ఒక్క లోతుకు మాత్రమే చెప్పాడు ఆయన. మిగతా వాళ్ళు చెప్పలా. నా కాలంలో కూడా ఎవరికి చెప్పలా, కొద్ది మందికే చెప్పాడు ఆయన. లోతు కాలంలో కూడా కొద్ది మందికి ఆయన చెప్పాడు ఆయన నా మనసు. అందుకని ఆ యొక్క లోకాసు వార్త 17వ అధ్యాయంలో ఏముందనంటే, ఓ నోహు దినములో జరిగినట్లు కానీ, లోతు దినములో జరిగినట్లు కానీ మనిషి కుమారుని యొక్క రాకడలో కూడా జరుగును. ఆ జనులు తినుచు, త్రాగుచు, అమ్ముచు, కొనుచు, కట్టుచు, పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆ విధంగా ఉండిపోయారు. కానీ ఆ యొక్క ఒక దినములో, అనగా ఆ యొక్క ఓడలోనికి వెళ్ళినటువంటి ఆ దినములోనే జల ప్రళయం వచ్చింది. లోతు సొదము విడిచిపోయిన దినములోని అగ్ని గంధకాలు గుడిచాయి. అందువలన ఒకే దినములు 2 కార్యాలు జరిగాయి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అదే దొంగ వలె ఆయన వచ్చినటువంటి దినము, అదే 8వ దినము, తీర్పు దినము. ఈ తీర్పు దినములో కొంతమంది నిత్యత్వంలోకి వెళ్తూ ఉంటే నీతిమంతులు, కొంతమంది ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. అంటే ఈ లోకాన్ని నాశనం చేసి నూతనమైన దాన్ని తీసుకొస్తున్నాడు ఆయన. 8వ దినములో నూతన సృష్టి, నూతన జనాంగం వచ్చారు బైబిల్లో. కాబట్టి అక్కడ జరిగినట్లుగానే ఇక్కడ కూడా జరుగుతుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి రక్షించబడే ఆ సమయము లోతుకు తెలుసు, రక్షించబడే ఆ సమయము నోహుకు తెలుసు, రక్షించబడే సమయము ఈనాడు మనకు కూడా తెలియాలి. ఆయన 1996లో ఆయన బయలుపరిచాడు. బేకు నక్షత్రముగా ఆయన వచ్చాడు. ఇప్పుడు తెల్లవారుజాము ఆరంభమైంది. ఇది ఆత్మ సంబంధమైన జాము. కొంతమంది 1963లో 1977 అని చెప్తున్నారు. కుదరదు, సరిపోవట్లేదు. అది వాళ్ళకి ప్రత్యక్షత లేక, ఆ యొక్క దర్శనానికి రాకడికి వ్యత్యాసం తెలియక ఆ విధంగా చెప్తూ ఉన్నారు. కానీ ఆయన 1996 నుండి తీర్పును ఆయన ఆరంభించాడు. ఎందుకంటే ప్రతి 2000కు ఒక రక్షణ వచ్చింది బైబిల్. ఆయన అందులో ఖచ్చితంగా ఈ 2000 సంవత్సరాల ముగింపులో ఒక రక్షణ రావాలి. అందువల్లే ఆయన 1996 నుండి ఈ రక్షణ కార్యమును ఆయన ఆరంభించాడు. ఆ రోజుల్లో వాళ్ళకి ఎలాగైతే తెలిసిందో ఆ యొక్క నీతిమంతులకి ఈనాడు కూడా గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో నీ పేరు ఉన్నది కాబట్టి, నీవు కూడా ఆ నీతిమంతుల పేరులో నీ పేరు కూడా ఉంది కాబట్టి, ఆ పరిశుద్ధుల పేరులో నీ పేరు కూడా ఉంది కాబట్టి నీవు కూడా
ఈ యొక్క రక్షణ సమయాన్ని వాళ్ళు చూసినట్లుగానే నీవు కూడా చూడగలుగుతున్నావు. ఆయన నామమున దానిని బట్టి వారు ఎప్పుడు రక్షించబడ్డారో ఇప్పుడు నువ్వు చెప్పగలుగుతున్నావు. లోతు ఎప్పుడు రక్షించబడ్డాడో నువ్వు చెప్పగలుగుతున్నావు. ఏలియా ఎప్పుడు ఆరోహణమయ్యాడో నువ్వు చెప్పగలుగుతున్నావు. ఎలా చెప్పగలుగుతున్నావు? ఆయన బయలుపరచడం ద్వారా చెప్పగలుగుతున్నావు. ఆయన నామమున. అందువల్ల ఇక్కడ ఆ కాలం గురించి ఆ సమయాల గురించి మీకు రాయనక్కర్లేదు. ఆ సమయం వచ్చినప్పుడు తెలియజేయబడుతుందని మనం గ్రహించగలుగుతున్నాము. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి ఆ సమయమును ఆ కాలమును మనకు ఆయన బయలుపరిచాడు. ఆయన నామమున. ఓ ఇప్పుడు మనము రక్షణ దినములో ఉన్నాం. వేరొక రక్షణ దినం. ఇది కడవరి రక్షణ, రెండవ రాకడ యొక్క రక్షణ. ఆ కొరింథీ సమాజాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన ఆ రక్షణ ఏమిటంటే అది మొదటి రాకడకు సంబంధించిన రక్షణ. అది ఆ కృప. ఈ కృప ఆయన ప్రత్యక్షమైనప్పుడు తేబడినటువంటి కృప. అదే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఉంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు తేబడు కృప కొరకు అని ఉంటుంది బైబిల్. కాబట్టి ఈ కృప ఈ రక్షణకు సంబంధించింది. ఆ కృప నీ మీద ఉండడం వల్ల, ఈ కడవరి కృప నీ మీద ఉండడం వల్ల, మొదటి కృప నీ మీద ఉంది, కడవరి కృప కూడా నీ మీద. మొదటి కృప ద్వారా నీవు నామములో బాప్తిజం పొందావు, ఆ విధంగా రక్షించబడ్డావు. ఇప్పుడు కడవరి కృప ద్వారా రెండవ రాకడ యొక్క రక్షణ పొందుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఈ దినాన్ని మనం ఎరిగి ఉన్నాం అన్నమాట. ఇది 8వ దినము. 7 దినములైన తర్వాత వాళ్ళు ఓడలోకి వెళ్ళారంటే మరి 8వ దినమే కదా మరి అది. కాబట్టి ఇప్పుడు కూడా మనం 8వ దినములో ఉన్నాం. అందుకని 8వ దినం ఇది అని రుజువు చేయడం కోసమే బోధించే వర్తమానికుడు విషయంలో కూడా ఆయన 8 ఉంచాడు. పుట్టడంలో కానీ, అలాగే పరిచర్యకి రావడంలో కానీ, బాప్తిజం తీసుకోవడం విషయంలో కానీ, పేరులో కానీ అన్నిట్లో కూడా ఆయన 8 అని. అందుకని బ్రహ్మం గారు అంటారు నా పరిచర్యలు అన్నీ 7 ఉన్నాయి అంటాడు ఆయన. ఇక్కడ కూడా పరిచర్యలో కూడా అన్నీ 8 ఉంటాయి. కారణం ఏమిటి? ఆ దినములో ఉన్నామని ఆయన నామమునిస్తాం. 8వ దినములో ఉన్నామని రుజువు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 8వ దినములో మనం ఉన్నాం కనుక ఇదే దొంగ వలె వచ్చిన దినము. 1996లో ఆయన దొంగ వలె తీసుకొచ్చాడు. ఆయన నేను వచ్చే విషయం నాకు తెలియదు, సమాజానికి కూడా తెలియదు. ముందుగా కొన్ని కళలు ఇచ్చాడు ఆయన 1993లో. ఆ కళలకు అర్థం తెలియదు. కానీ 1996లో ఆ కళలన్నిటి కూడా అర్థాన్ని బోధించి ఆయన తెల్లవారుజాము ఆరంభమైందని, ఆయన ఇది 8వ దినమని ఆయన బయలుపరిచాడు. ఆయన అంతేగాని బ్రహ్మం గారి పుస్తకాలు చదివో బైబిల్ చదివేసి ఇప్పుడు మనం 8వ దినంలో ఉన్నామని ఈ బ్రహ్మం గారి చర్చిలో చాలామంది ఉన్నారు. కొంతమంది అలాంటి వాళ్ళు చెప్పినట్టు మనం చెప్పడంలా. బ్రహ్మం గారి పుస్తకాలు చదివేసి ఒక్కొక్కరు ఒక్కొక్క బోధలో ఉండారు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు సిద్ధాంతంలో ఉండారు. ఈ విధంగా కొనసాగుతూ ఉన్నారు. కానీ మనం ప్రత్యక్షత ద్వారా వెళ్తున్నాం. కాబట్టి ఆయన వచ్చిన దినాన్ని, ఆ జాముని, మనం గడిని మనం ఎరిగి ఉన్నాం. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా. ఎలా ఎరిగాం చెప్పండి? ఆయన బయలుపరచుడు ద్వారా. ఆ రోజుల్లో ఏలియా కూడా ఆరోహణమయ్యే కాలాన్ని ఎరిగి ఉన్నాడు. మీరు 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదాం. యావే సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా యావే నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా యావే జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలుకు ప్రయాణం చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యావే నీ యొద్ద నుండి నీ గురువుని పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషా అడుగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఓడకుండని చెప్పాడు. ఆయన నామమున పరమునకు కొనిపోబడే సమయాన్ని ఆ ఎలీషా ఎరిగి ఉన్నాడు. ఆయన నామమున ఈనాడు కూడా నీవెరిగి ఉన్నావు. అందుకనే 2వ రాకడ ఎప్పుడు జరుగుతుందనే విషయము
మన మధ్య ఆయన బ్రద్దలు కొట్టేశాడు, ఆయన తెరిచాడు. ఆయన ఆనాడు కూడా కొద్ది మందికి అది తెరవబడింది. కాలంలో దినాల్లో కొద్ది మందికే తెరవబడింది. ఆయన యొక్క ఉగ్రత భూమి మీదకి రాబోయే విషయాన్ని, రక్షించబడే విషయాన్ని కొద్ది మందికే, ఇప్పుడు కూడా కొద్ది మందికి మాత్రమే. ఆ రోజుల్లో 8 మంది మాత్రమే, ఈ రోజుల్లో కూడా కొద్ది మందికి మాత్రమే ఆయన అమరుస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము దొంగ వలె ఆయన 1996లో ఆయన అకస్మాత్తుగా బయలుపరిచాడు. అకస్మాత్తుగా ఏం చేశాడు చెప్పండి? బయలుపరిచాడు. ఆయన బయలుపరచుడు ద్వారా ఆ దినం ఏమిటో ఇప్పుడు మనము చూడగలుగుతున్నాం. ఆ దినములో ఉన్నామని మనం గ్రహిస్తున్నాం. ఈ దినం ఉందని అందరికీ తెలుసు, ఒక జాబ్ ఉందని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన చెప్పాడు, అస్తమయం వచ్చేదనో, అర్ధరాత్రి వచ్చేదనో, కోడి కూసే వేళ వచ్చేదనో, తెల్లవారుజామును వచ్చేదనో, ఏ జామును వస్తానో మీకు తెలియదు అన్నాడు. కాబట్టి ఆ జాము, ఆ గడియ, ఆ దినము ఉన్నదని అందరికీ తెలుసు, కానీ అది ఎప్పుడో తెలియదు వాళ్ళకి. కానీ ఈనాడు దానిని మనం ఎరిగి ఉన్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన వధువు, ఆయన కొరకు కనిపెట్టుకున్నటువంటి ఆయన వధువుకి ఆయన ఇప్పుడు బయలుపరిచాడు. జక్కయ్య కూడా ఆయన్ని చూడాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు, ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఎవరైతే ఇప్పుడు కూడా ఆయన సన్నిధికి వెళ్ళాలని, ఆయన కలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నారు, వారి కొరకై ఆయన రెండవసారి వచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినము దొంగ వలె వచ్చింది. అందుకని దొంగవాడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ వస్తువును పట్టుకుపోయేటప్పుడు దొంగ వలె ఆ యొక్క ఎవరికి తెలియకుండా ఆ వస్తువును పట్టుకుపోతాడు. అలాగే నిన్ను కూడా దొంగ వలె ఎవరికి తెలియకుండా ఇప్పుడు తీసుకుపోతున్నాడు. మీకు అర్థమైందా? ఉగ్రత కూడా దొంగ వలె వచ్చి పడిపో, అది వాళ్ళకి నాశనము, ఇది నీకు రక్షణ. కాబట్టి ఇప్పుడు వేరొక రక్షణ దినములో మనం ఉన్నాం. ఆ రక్షణ దినములో లేవు ఇంకా మనము. మీకు అర్థమైందా? ఆ రక్షణ దినములో మనము లేము, ఈ రక్షణ దినములో ఉన్నాము. ఇదిగో ఇదే వేరొక రక్షణ దినము, రెండవ రాకడ యొక్క రక్షణ దినము. ఈ రక్షణ దినములో నీవు ఆయన్ని చూడాలనుకుంటున్నావు. ఆయన మనిషి హల్లెలూయా. అక్కడ జక్కయ్య కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. నీవు కూడా మెస్సయ్యని చూడాలని ఆశ నీవు కూడా కలిగి ఉండవు. ఎందుకంటే సృష్టికర్త, చెట్లు సృష్టించిన వాడు ఆయనే, పక్షులను సృష్టించిన వాడు ఆయనే, జంతువులను సృష్టించిన వాడు ఆయనే, సముద్రం సృష్టించిన వాడు ఆయనే, పర్వతములు సృష్టించిన వాడు ఆయనే, ఆకాశంలో నక్షత్రాలని, సూర్యుడిని, చంద్రుడిని, నీ శరీరాన్ని అన్నిటిని కూడా సృష్టించిన వాడు, సముద్రమును అన్నిటిని కూడా సృష్టించిన వాడు ఆయనే. ఆ సృష్టికర్త ఆయన్ని అద్భుతములు మహత్కార్యములు చేసి కలవరి శిలువలో రక్తాన్ని చిందించి మరలా రెండవసారి నీ కొరకు మధ్యాకాశానికి రాబోతున్నటువంటి ఆయన్ని చూడాలని ఆశ ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జక్కయ్య కూడా అలాంటి ఆశ కలిగి ఉన్నాడు, నీవు కూడా అలాంటి ఆశ కలిగి ఉన్నావు. చూడండి, ఆయన సంచరించి ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు మెస్సయ్య ఎవరో చూడగోరిను. పొట్టివాడైనందున జనులు గుంపు కూడా ఇన్నుటి వలన చూడలేకపోయిను. అప్పుడు మెస్సయ్య ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఆయన ఆయన చూడాలని ఏం చేశాడు చెప్పండి? ఆ జనులు గుంపుగా ఉన్నారు కాబట్టి ఆయన చూడలేకపోయాడు. ఆయన గురించి విన్నాడు, అద్భుతాలు, చనిపోయిన వారు లేవడము, రోగులు స్వస్థపరచబడము, ఆయన యొక్క బోధల గురించి, వీటన్నిటి గురించి విన్నప్పుడు ఆయన్ని చూడాలి, ఆయన ఎలా ఉంటాడో చూడాలి అనేటువంటి ఒక దాహము ఆ జక్కయ్యలో కలిగింది. నీకు కూడా ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు అని అంటే, ఆయన మహిమ శరీరంతో రాబోతున్నాడు, అక్కడ 3.5 సంవత్సరం పెళ్లి విందు జరగబోతా ఉందంటే నీకు కూడా ఆయన చూడాలి, ఆయన చూడాలి, ఆయన కలుసుకోవాలి, ఆయన ఎదుర్కోవాలి అనిపిస్తా. ఆ జక్కయ్యకి కలిగినట్లుగానే నీకు కూడా
కలుగుతుంది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత మెస్సయ్య ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, ఇక్కడ ఏం చేశాడు చెప్పండి? త్వరగా దిగుము. ఆ మేడి చెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన సర్వము ఎరిగినవాడు, సమస్తము ఎరిగినవాడు. ఆసక్తిని గమనించాడు, ఆపేక్షను గమనించాడు. ఓహో, ఇతడు ఎంతో ఆపేక్ష కలిగి ఉంటేనే తప్ప లేకపోతే ఆ చెట్టు ఎక్కడు. ఎంతో నన్ను చూడాలని ఎంతో ఆపేక్ష కలిగి ఉన్నాడు, నన్ను కలుసుకోవాలని ఎంతో ఆపేక్ష కలిగి ఉన్నాడు. అందుకనే ఆపేక్ష కలిగిన వారు ఎప్పుడు ఆయన వారి ప్రాణాలను తృప్తిపరుస్తాడు ఆయన. అందుకని మనం ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ఒక ఆపేక్షతో రావాలి, పరలోక సంబంధం ఆపేక్షతో నువ్వు రావాలి. కాబట్టి త్వరగా దిగుము అన్నప్పుడు అతడు సంతోషముతో ఆనందముతో ఆ మేడి చెట్టుని త్వరగా దిగేశాడు. ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా మధ్యాకాశంలో మెస్సీని కలుసుకోవడం కోసము ఆయన కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ త్వరగా దిగుము అన్నాడు అప్పట్లో ఆయన. ఈ రెండవ రాకడలో ఆయన ఏమంటున్నాడంటే త్వరగా ఎక్కిరమ్మంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దిగమన్నాడు, ఇక్కడ ఏం చేశాడు చెప్పండి? ఎక్కిరమ్ము, త్వరగా ఎక్కిరమ్ము. ఆపేక్ష కలిగిన వారిని, ఆయన చూడాలని ఆపేక్ష కలిగిన వారిని, ఆయన కలుసుకోవాలని ఆపేక్ష కలిగిన వారిని ఆయన ఎక్కిరమ్ము. ఎందుకంటే మధ్యాకాశానికి ఆయన వస్తాడని నీకు తెలుసు కాబట్టి, నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి ఆయన కలుసుకోవాలంటే అందుకనే త్వరగా ఎక్కిరమ్ము. ఆయన అక్కడేమన్నాడు చెప్పండి? త్వరగా దిగు అన్నాడు. అందుకని తన్ను తాను పిల్లారా ఆ యొక్క జక్కయ్య ఏమాత్రం హెచ్చించుకొనకుండా తన్ను తాను తగ్గించుకొని ఆ మేడి చెట్టు ఎక్కాడు. అతను గర్వము అలాంటి డబ్బును బట్టి అవన్నీ ఉన్నట్లయితే ఆ చెట్టు ఎక్కేవాడు కాదు. ఏ మాత్రం సిగ్గుపడకుండా చెట్టు ఎక్కాడు. అతడు దిగిరమ్మన్నాడు ఆయన నామమున. ఎప్పుడైనట్లయితే ఆయన ఎక్కిరమ్ము. ఎందుకు ఎక్కిరమ్మన్నాడు చూడండి. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని చేర్చుకొనేను. ఇదిగో త్వరగా దిగిరా, నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అనగానే మన ఖర్చు వచ్చి పడిపోయిందే, ఇబ్బందులు వచ్చి పడిపోయే, అనవసరంగా మేడి చెట్టు ఎక్కాని, అనవసరంగా ఇప్పుడు ఆయన వస్తే మళ్ళీ బోర్డు ఖర్చు అయిపోద్ది, ఆయనతో పాటు బోర్డు మంది శిష్యులు వీళ్ళందరూ వచ్చేస్తారు, ఇదంతా మనకు ఎక్కడ కుదిరిద్ది, అనవసరంగా ఎక్కానే వాళ్ళు అనలేదు, బాధపడలేదు, విచారపడలేదు, దిగాలుగా మొహం వేయలేదు. కానీ సంతోషముతో దిగొచ్చాడు ఆయన. వస్తున్నాడు ఆ మెసేజ్ వస్తున్నాడంటే ఏ విధంగా ఉంది చెప్పండి? సంతోషముగా ఆనందముతో ఉన్నాడు ఆయన నా మనిషితో. హల్లెలూయా. ఆయన ఇంటికి వస్తున్నాడగానే ఎంతో సంతోషము కలిగింది, ఎంతో ఆనందమే కలిగింది. ఇంకా త్వరగా దిగాడు. ఆయన్ని చేర్చుకోవడంలో ఆనందం ఉంది. ఆయన చేర్చుకోవడం కోసము సంతోషించాడు, అంతేగాని బాధపడలేదు, విచారపడలేదు, చేర్చుకోవడానికి వెనకడుగు వేయలేదు. నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అనగానే అతడు సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని చేర్చుకొనెను. ఆయన హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆయన త్వరగా ఎక్కిరమ్ము అన్నాడు. త్వరగా ఎక్కిరమ్ము. ఎందుకు ఎక్కిరమ్మంటున్నాడు అనంటే నేను నీ ఇంట నివసించవలసి ఉన్నది. ఆయన నామమున హల్లెలూయా. ఆయనే మధ్యాకాశంలోకి వచ్చి ఆయనే ఇప్పుడు వేకు నక్షత్రముగా ఆయన ఉన్నాడు. ఆయనే ఇప్పుడు ఆయన నీ ఇంట నివసించుటకు ఆయన వచ్చాడు. ఎక్కిరమ్ము అనగానే
ఎందుకు ఎక్కి రమ్మంటున్నాడు అంటే నీ ఇంట నివసించుట కొరకై ఆయన హల్లెలూయా. ఓ మధ్య ఆకాశంలో ఉన్న ఆయన్ని ఇప్పుడు వేకు నక్షత్రముగా ఆయన నీ ఇల్లు అనగా ఈ శరీరము, ఈ శరీరమే ఆయన యొక్క ఇల్లు. ఈ శరీరములోనికి నీలోనికి ఆయన దిగి వచ్చుట కొరకై ఆయన ఎక్కి రమ్మంటున్నాడు. ఆయన నామస్తు హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆ జక్క ఏం చేశాడంటే దిగి వచ్చి ఆయన్ని చేర్చుకున్నాడు, సంతోషంతో చేర్చుకున్నాడు. నీవు కూడా ఏం చేస్తావునండి, ఓ ఆయన్ని సంతోషముగా చేర్చుకుంటావు. అదే నువ్వు ఎక్కి వెళ్ళడం, ఆయన నామస్తు. అది ఆత్మీయంగా ఎక్కి వెళ్ళడం, ఆత్మీయంగా ఆయన యొద్దకు వెళ్ళడం. ఆయన ఇప్పుడు నీలోనికి ఆయన రావడం, ఆయన్ని చేర్చుకోవడం. అందుకని వాక్యాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా చేర్చుకోవాలి. లోకాన్ని విడిచిపెట్టినప్పుడు సంతోషంగా విడిచిపెట్టాలి. లోకాశలు విడిచిపెట్టుకున్నప్పుడు సంతోషంగా, ఏదైనా గద్దించినప్పుడు కోపడినప్పుడు సంతోషంగా మాటలు స్వీకరించాలి. అంతేగాని మమ్మల్ని ఇలా ఎందుకు అనాలి, అలా ఎందుకు అనాలి, మా గురించే చెప్పాడు, మా గురించే బోధించాడు, మా కుటుంబం గురించే చెప్తున్నాడు ఈయన, నీవు ఆ విధంగా లేనప్పుడు నా గురించి కాదు అనుకోవాలి. నువ్వు ఆ విధంగా ఉన్నట్టయితే దాన్ని సంతోషంగా దాన్ని విడిచిపెట్టేసే. వాక్య వ్యతిరేకమైన దాన్ని, మా గురించి చెప్పాడు అని వాక్య వ్యతిరేకమైన దాన్ని విడిచిపెట్టి నువ్వు ఆ విధంగా ఉంటే, ఆ విధంగా లేవనుకోండి, వేరే ఎవరి గురించి చెప్పాడు అనుకో. అంతేగాని నా గురించే చెప్పాడు, ఈరోజంతా నా మీదే బోధించాడని మొహం తిప్పుకోవడం, ఇలాంటివి దయ్యం యొక్క పని, సాతాను యొక్క పని అది. అందువల్ల సంతోషముగా నువ్వు చేర్చుకోవాలి. సంతోషంగా ఏం చేయాలి చెప్పండి, హృదయంలోనికి చేర్చుకోవాలి. నక్షత్రాన్ని, వేకువ నక్షత్రం అనగా ఆయనే రక్షకుడు. ఆయన ఆ రోజుల్లో రక్షకుడుగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఎందుకంటే దావీదు కేడమనగా రక్షణ, ఆయనే మధ్యాకాశంలోకి వచ్చి ఆయనే ఇప్పుడు వేకువ నక్షత్రంగా బయలుపరుచుకుంటున్నాడు. రేపు దూతల ద్వారా బయలుపరుచుకుంటాడు ఆయన నిత్సూర్యునిగా. ఇప్పుడు వేకువ నక్షత్రంగా బయలుపరుచుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆయన్ని సంతోషంగా చేర్చుకోవాలి. ఆయన హల్లెలూయా. వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి, సంతోషంగా చేర్చుకోవాలి. ఆ జక్క ఏం చేశాడంటే సంతోషంగా చేర్చుకున్నాడు ఆయన. నువ్వు కూడా ఈ వాక్యమును, ఈ యొక్క వర్తమానమును నువ్వు సంతోషముగా చేర్చుకోవాలి. ఆయన మనిషితో హల్లెలూయా. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకొనిను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయి వెళ్ళనని చాలా సణుక్కున్నారు. ఎందుకంటే ఆ రోజులో జక్కయ్యకి మంచి పేరు లేదు. అతడు ఒక పాపని, అతడి గురించి బహు చెడుగా చెప్పుకునేవారు. కారణం ఎందుకనంటే అతడు చాలా దొంగ లెక్కలు రాసి ఆ పనులు చేసేటప్పుడు అనేక మంది దగ్గర అక్రమముగా డబ్బును సంపాదించి అతడు గొప్ప ధనవంతుడైపోయిన దానిని బట్టి అందరూ కూడా అతని గురించి రకరకాలుగా సణుక్కుంటూ ఉన్నారు. రకరకాలుగా ఏం చేస్తున్నారు, సణుక్కుంటూ ఉన్నారు, రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. పాపి అయిన మనుష్యుణ్ణి అందరూ అది చూచి ఈయన పాపి అయిన ఒక మనిషిని యొద్ద బస చేయి వెళ్ళినని చాలా సణుక్కునిరి. ఈ రోజుల్లో కూడా మనము మత్స్యాగ సంఘాలకి, లోకములోని వారికి మనం పాపులుగా కనపడతాం, కానీ ఆయన దృష్టిలో మనం నీతిమంతులు. ఆ రోజులు జక్కయ్య పాపి కావచ్చు, కానీ ఈ రోజులో నీవు ఆయన రక్తమును బట్టి, ఆయన నామమును బట్టి నువ్వు నీతిమంతుడు అయ్యావు. ఆయన ఆత్మను బట్టి నీతిమంతురాలుగా నీవు ఉన్నావు. కాబట్టి లోకము నామాన్ని ద్వేషించి, ఆ బాప్తిజాన్ని ద్వేషించి, ఆయన ఒక్కడిని దాన్ని ద్వేషించి, ఆ త్రిత్వంలో ఉన్న గుంపులన్నీ కూడా నామములో బాప్తిజం పొందిన వారిని, ఆయన ఒక్కడనే విశ్వసించిన వారిని పాపులుగా భావిస్తూ ఉంటారు. కానీ మనం ఏమైనా చెప్పండి, నీతిమంతులమై. ఆ రోజు లేనట్లయితే పాపి యొద్దకు బస చేయడానికి ఆయన వెళ్ళాడు. ఇప్పుడైతే తన వధువు దగ్గరకు వచ్చాడు ఆయన బస చేయడానికి. హల్లెలూయా హల్లెలూయా. ఆమెను రక్షించుట కొరకై వచ్చాడు ఆయన. అక్కడ పాపిని రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడేమో తన కొరకు కనిపెట్టుకున్న వధువుని రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన వేకువ నక్షత్రముగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు నీ శరీరం అనే ఇంటిలోనికి ఆయన వచ్చాడు. నువ్వు చేర్చుకున్నావు ఆయన్ని.
చాలా మంది తిరస్కరించి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నువ్వేం చేసావు చెప్పండి? చేర్చుకున్నావు. చాలా మంది వేకువ నక్షత్రాన్ని తిరస్కరించారు. నక్షత్రం లేకపోతే అక్కడికి వెళ్ళలేరు. ఏదో ఒక బోధన నమ్ముకుంటే అక్కడికి వెళ్ళలేరు. ఎవరు చెప్పేదైనా వాక్యమే కదా అని నమ్ముకుంటే వెళ్ళలేరు. ఎందుకంటే రక్షించబడాలనే ఉద్దేశంతో చెప్పడం, ఏదో గర్వంతోనో లేకపోతే హెచ్చించుకొని చెప్పడం కాదు. ఇది సత్యం. ఇది ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రతి కాలంలో కూడా ఒకరి దగ్గరకే వాక్యం వస్తాయి. శ్రమ కాలంలో మాత్రం ఇద్దరు దగ్గరకు వస్తాయి. మోషే ఏలీయాల దగ్గరకు వస్తాయి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందును బట్టి దానిని బట్టి నువ్వు ఎంతో ధన్యత, ఎక్కడో ఉన్నటువంటి నిన్ను, ఏ మూలలో ఉన్నటువంటి నిన్ను ఆయన ఒక ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి నీవు ఇంత దూరం వచ్చి ఈ వాక్యం దగ్గరకు వచ్చావు. ఎవరు నడిపించారు చెప్పండి? ఆయన ప్రణాళిక, ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క వాక్యమును నువ్వు చేర్చుకున్నడు ద్వారా ఆ నక్షత్రమును నువ్వు చేర్చుకుంటున్నావు. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందమును చేర్చుకున్నడు ద్వారా ఇప్పుడు ఆ యొక్క వర్తమానం చేర్చుకున్నడు ద్వారా ఆయన్ని సంతోషంగా చేర్చుకుంటున్నాం. ఆ జక్క ఏం చేశాడు చెప్పండి? సంతోషముగా చేర్చుకున్నాడు. అతను దిగి రమ్మన్నాడు, మనల్ని ఎక్కి రమ్మన్నాడు. ఇప్పుడు మనం ఆత్మీయంగా ఏం జరుగుతుంది చెప్పండి? మనం పైకి ఎక్కి వెళ్ళిన వారంగా ఉన్నాం అనమాట. ఆయన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ దిగి వచ్చి ఏం చేశాడు? మెస్సీని కలుసుకున్నాడు. నువ్వు కూడా ఎక్కిరమ్మని స్వరము ద్వారా వేకువ నక్షత్రాన్ని నువ్వు కలుసుకుంటున్నావు. ఆయన హల్లెలూయా. వేకువ నక్షత్రమే ఎక్కిరమ్ము, లోకం నుండి బయటికి రా. ఆ స్వరమే జక్కయ్యని ఆ చెట్టు నుండి దిగిరా. ఇప్పుడు అదే స్వరము మరలా నువ్వు ఎక్కిరా. ఆయన ఎక్కిరమ్ము, ఆయన నామనిస్తాం. ఆ వేకువ నక్షత్రం ఎక్కిరమ్మనడం ద్వారా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు చెప్పండి? వేకువ నక్షత్రాన్ని చేర్చుకుంటున్నావు. ఆయన నామనిస్తాం. ఆ వేకువ నక్షత్రం మనకు ఎవరు? మధ్యాకాశానికి వచ్చే ఆయనే. ఈ తెల్లవారుజామున వేకువ దూతగా ఆయన బయలుపరచుకున్నాడు. రక్షించడం కోసం ఆయన వచ్చాడు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. నశించిన దాన్ని వెదకి రక్షించుట కొరకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో. రక్షణ కార్యము ఎలాగ రక్షించబడ్డాడు? అంతకు ముందైనట్లయితే అతడు పాపి. కానీ అతడు ఎప్పుడైతే మెస్సీని చేర్చుకున్నాడో అతడు పాపపు జీవితం అంతా కూడా చూయించాడు. ఆయన పాపపు జీవితాన్ని అంతా కూడా చూయించాడు. జక్కయ్య, నువ్వు అన్యాయం చేస్తున్నావు, నువ్వు మోసం చేశావు, నీ విధంగా ధనవంతుడు అయ్యావు, నువ్వు పాపివి, నువ్వు చేసింది సరైన పని కాదు. ఆ పశ్చాత్తాపం రాగాలను అతను ఏం చేశాడనంటే తను కలిగి ఉన్నటువంటి ఆస్తిలో సగ భాగమును తీసుకుని వెళ్ళి పేదలకు ఇస్తున్నానని చెప్పాడు. నేను ఎవరి యొద్ద అయితే అన్యాయంగా తీసుకున్నాను, దేన్నైనా తీసుకున్నానో దానిని మరలా అతనికి 4 అంతలు చెల్లించునని ఆయనతో చెప్పాడు. మార్పు వచ్చేసింది. అన్యాయపు జీవితం కాస్త పోయి, మోసపు జీవితం కాస్త పోయి, పాపపు జీవితం కాస్త పోయి అతడికి నీతిగల జీవితం వచ్చేసింది. ఎప్పుడైతే అతడు మెస్సీని చేర్చుకున్నాడు, వెలుగు అతను హృదయంలోకి వచ్చిందో అప్పుడు ఆ చీకటంతా కూడా బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు అతడు పశ్చాత్తాపడ్డాడు. నిజమే, నేను చాలా పాపం చేశాను, నేను చాలా చెడుతనంతో జీవించాను, నేను నిజంగా చాలా మందిని బాధపరిచాను, నేను నా మాటల ద్వారా, నా కేకల ద్వారా నేను చాలామందిని బాధపరిచాను, ఆ యొక్క డబ్బు విషయంలో, ఆ లెక్కల విషయంలో చాలా అన్యాయంగా ప్రవర్తించాను, నేను చాలా దొంగని అనుకొని అతడికి చాలా బాధ కలిగి ఏం చేశాడనంటే ఆ ఆస్తిలో సగ భాగాన్ని తీసి పేదలకు ఇస్తున్నాను ఆయన నమరుస్తాడు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను
ఆ అన్యాయం తీసుకుని దానికి ఎవరి దగ్గరైనా 100 రూపాయలు అన్యాయంగా తీసుకుంటే మళ్ళీ తిరిగి 4 అంతలు వాళ్ళకి ఇచ్చేయడం ఆరంభించాడు. అప్పుడు అందరూ అన్నారు, జక్కయ్య మారాడు, జక్కయ్య మారాడు. నువ్వు మారావు అని అంటే అవి క్రియాపూర్వకంగా కనపడతా ఉంది అక్కడ. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు అంటే అది, మారు మనసు అంటే అది. మనసు మారింది. అయ్యో ఇది నా దగ్గర ఉన్నది, ఇది ఇతరుల సొమ్ము, ఇది నాది కాదు, ఇది నా దగ్గర ఉన్నది, ఇది నేను కష్టపడితే వచ్చింది కాదు, ఇతరులది నేను దొంగిలించింది ఇది అని అతడికి ఏం కలిగిందంటే పశ్చాత్తాపం కలిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అతడు అన్యాయముగా అక్రమముగా బిగబట్టిందంతా కూడా అతడి మీద నేరస్థాపన చేస్తూ ఉందన్నమాట. నేరం చేస్తూ ఉంది, నేరస్తుడివి. ఆ డబ్బే అతడి మీద నేరం చేయడం ఆరంభమైంది. అంతకుముందు అయితే నేరం చేయలా. మీరు చూడండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక చూడండి అమ్మ ఒకసారి, 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చిడి ఉపద్రవమును గురించి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చెమటలు కొట్టిన వాయను, నీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయను. అంచు దినములందు ధనము కూర్చుకుంటుని, ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇక మీరు మోసముగా బిగబెట్టినటువంటి కూలి మొరపెట్టుచున్నది. మీ కోతల వారి కేకలు సైన్యములకు అధిపతిగా యావే చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమందు మీ హృదయమును పోషించుకుంటుని, మీరు నీతిమంతులైన వాని శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్ముని ఎదిరింపడు. ఈ వర్తమానమే ఆయన జక్కయ్యకి బోధించాడు. ఆయన మెస్సయ్య జక్కయ్య ఇంట్లో బోధించిన ప్రసంగం ఇదే. మీకు అర్థమవుతుందండి? దేని గురించి బోధించాడు? దీని గురించి బోధించాడు. ఏమని చెప్పాడు? ఇదిగో ధనవంతుడైన జక్కయ్య, నీ మీదకి వచ్చాడు ఉపద్రవాన్ని గురించి ప్రలాపించి ఏడు. నువ్వు ధనవంతుడివి, అయితే మీ ధనము చెడిపోయాను, నువ్వు మంచి విలువైన వస్త్రాలు కొనుక్కున్నావు, నువ్వు బిగబట్టి, నువ్వు ధనం ఉన్న దానిని బట్టి ఖరీదైన వస్త్రాలు నువ్వు కొనుక్కున్నావు. మీ వస్త్రములు చెమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారము, ఆ ఇంట్లో బంగారం కనపడతా ఉంది, మీ వెండియు బంగారు పాత్రలు విలువైనటువంటి ధనవంతుల ఇళ్లలో ఉంటాయి, పేదవాళ్ళ ఇళ్లలో విలువైనవి ఉండవు. ధనవంతుడు డబ్బు కలిగి ఉంటాడు కాబట్టి ఎక్కువ డబ్బు పెట్టి విలువైన వాటిని కొంటాడు. అలాగే ఇక్కడ జక్కయ్య కూడా బంగారం కొన్నాడు, వెండి కొన్నాడు, వస్తువులు కొన్నాడు, రకరకాల కొన్నాడు. అతను బాగా ధనవంతుడు కాబట్టి, అతను గొప్ప ధనము కలిగిన వాడు కాబట్టి ఖరీదైన వస్త్రాలు, షర్ట్లు, కోట్లు, బూట్లు, ఏవో ఖరీదైనటువంటి తక్కువ రేటువి కాకుండా డబ్బున్నాడు కాబట్టి ఆ డబ్బంతా కూడా ఇటువంటి వాటి కోసం ఖర్చు పెట్టేవాడు. ఇటువంటి వాటి కోసం అంతా కూడా ఖర్చు చేసి అతడు బాగా ధనవంతుడిగా పిలువబడుతూ ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, ఇదిగో నీ మీదకు వచ్చే ఉగ్రతను బట్టి ప్రలాపించి ఏడువు. మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తిరివేయును. అంచు దినముల యందు ధనము కూర్చుకుంటిరి. వాటి మీద ఉన్న తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేను. డబ్బు పెరిగిందంటే, ధన వ్యామోహం పెరిగిందంటే, ధనాపేక్ష పెరిగిందంటే జబ్బులు కూడా పెరిగిపోతాయి. కాబట్టి ఇక్కడ అందుకే అతను ఏం చెప్తున్నాడు చెప్పండి? జక్కయ్య మెస్సయ్య ఏం చెప్తున్నాడు అనేది జక్కయ్యతోటి, ప్రియులారా అవి సాక్ష్యముగా ఉన్నాయన్నది. జక్కయ్య నువ్వు నేరస్తుడివయ్యా, నీవు అక్రమముగా అన్యాయముగా
మోసముగా నువ్వు బిగబెట్టిన డబ్బుతో ఈ వస్తువులన్నీ కొన్నావు. కానీ ఆ కోతవారి కేకలు సైన్యులకు యావే యొక్క చెవులకు చొచ్చుతున్నాయని ఉంది. అదేవిధంగా నీవు అన్యాయం చేసి మోసం చేసి నువ్వు ఆ యొక్క దొంగ లెక్కలు రాసి ఆ డబ్బును సంపాదించావే. పన్ను 1500 ఇవ్వాల్సి ఉంటే 2000 రాసి 500 నొక్కావే. ఆ జనము, ఆ బాధలు, వారి ఏడుపులు, వారి కన్నీరు, ఆ ప్రజల యొక్క కన్నీరు ఆయన యుద్ధకి చేరిందని చెప్పాడు జక్కయ్యతో. హల్లెలూయా. జక్కయ్యకి పశ్చాత్తాపడుతున్న నా గురించి బోధిస్తావా, నా గురించి చెప్తా. పరిశీలైతే ఆ విధంగా అభ్యంతరపడేవారు. కానీ జక్కయ్య అలాగూ ఆయన బోధిస్తున్నప్పుడు జక్కయ్య హృదయంలో పశ్చాత్తాపం కలుగుతా ఉంది. అయ్యో నేను పాపినే, నేను చేసింది సరైనది కాదే. కాబట్టి ఎవరిదైనా నువ్వు అన్యాయంగా అక్రమంగా, ఎవరి ఇంట్లోదైనా ఎవరిదైనా కానీ నీవు అన్యాయంగా అక్రమముగా ఇతరులది ఏదైనా అన్యాయముగా అనగా మోసముగా నీకు అర్థమైందా తీసుకున్నట్లయితే అది నీ మీద నేరం మోపుతూ ఉంటుంది. నువ్వు ఎవరో వస్తారు అమ్ముకోవడానికి వస్తారు. అతడు అవి ఖచ్చితమైన రేటు అవి ఒక 50 రూపాయలు అనుకుందాం. కానీ నువ్వు అలా పిడిచి ఇలా పిడిచి 30 రూపాయలు కొన్నట్లయితే ఆ 20 రూపాయలు నీ మీద నేరం మోపుతావు. అర్థమవుతుందండి. అలాగే కూలి వారికి నీవు లేకపోతే రిక్షా వాడుకో లేకపోతే ఇంకోరుకో నీవు 100 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే నువ్వు అలా చేసి ఇలా చేసి ఆ కూలి వారికి ఆ 100 ఇవ్వకుండా 50 రూపాయలు చేతిలో పెట్టి పంపించేసేవానంటే ఆ 50 రూపాయలు నువ్వు మిగుల్చుకున్నట్లయితే నీ దగ్గర ఉన్న 50 రూపాయలు నీ మీద నేరం మోపుతూ ఉంటాయి. ఇతరులది కనుక నీ దగ్గర ఉన్నట్టు నీది కానిది ఏదైనా ఇతరులది నీ దగ్గర ఉన్నట్లయితే అది నీ మీద నేరం మోపుతూ ఉంటుంది. అది సర్వశక్తిమంతునిది ఏదైనా నీ దగ్గర ఉన్నట్లయితే సర్వశక్తిమంతుని చేయవలసి నువ్వు చేయకుండా అవి కనుక నీ దగ్గర ఉన్నట్లయితే అవి కూడా నీ మీద నేరం మోపుతూ ఉంటాయి. దశమ భాగములు కానీ, ప్రథమ ఫలములు కానీ, లేకపోతే కానుకలు కానీ ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి చెప్పండి, నీ మీద నేరం మోపుతూ ఉంటాయి. అది ఆయనవి. అలాగ ప్రతిదీ కూడా ఏం చేస్తుంది చెప్పండి, నేరం మోపుతూ ఉంటాయి. అప్పుడు జక్కయ్య అయ్యో వాళ్ళ కన్నీరు వాళ్ళ యొక్క ఆ బాధలన్నీ కూడా ఆయన సన్నిధికి చేరేయని అప్పుడు చాలా భయపడిపోయాడు. ఆ జక్కయ్య ఏమైపోయాడు చెప్పండి, భయపడిపోయాడు. ఆ భయపడిపోయి చూడండి ఆయన ఏం చెప్తున్నాడు, ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇవ్వకుండా నువ్వు ఎగ్గొట్టేసినటువంటి మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు 50 చెవుల్లోనికి చొచ్చినవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తుడు అయిపోయావు. నువ్వు సుఖం మీద ఈ యొక్క లోకంలో సుఖముగా జీవించి భోగాల మీద నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు. సుఖముగా జీవించి సుఖభోగాలతో మనుషులు ఎందుకు సుఖంగా జీవించాలి, మేము సుఖంగా జీవించాలి, మా పిల్లలు సుఖంగా జీవించాలి, వాళ్ళు కూడా గొప్పగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. ఆ విధంగా జక్కయ్య కూడా సుఖభోగాలతో ఉండే డబ్బు వల్ల ఏమొస్తాయి చెప్పండి, సుఖభోగాలు వస్తాయి. బహుగా ధనమును బట్టి ఆ పరిసయుడు సుఖపడుతూ ఉండేవాడు. ఆ జక్కయ్య కూడా ఆ విధంగా బహు సుఖభోగాలు అనిపిస్తున్నాడు. భోగాలు అంటే కష్టపడకుండా, సుఖపడడం అంటే కష్టపడకుండా వచ్చేటువంటి, శ్రమ పడకుండా వస్తుంటుంది. అది ఇప్పుడు కొంతమందికి 4-5 ఇళ్ళు ఉంటాయి, వాళ్ళు ఏమి కష్టపడరు, దాని నుండి ఆదాయం వస్తూ ఉంటుంది, బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు పొలాలు ఉంటాయి, వాటిని కౌలుకి ఇచ్చేస్తారు, దాని ద్వారా డబ్బులు వచ్చి పడిపోతూ ఉంటాయి, కష్టపడాల్సిన పని లేదు. కొంతమందికి ఫ్యాక్టరీలు ఉంటాయి, పని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, ఏమి కష్టపడరు, డబ్బు వచ్చి పడిపోతారు, డబ్బులు లెక్కలు చూసుకోవడమే, ఏమి శ్రమ పడితే వచ్చింది తను శ్రమ పడడు. ఆ విధంగా బహుగా జక్కయ్య కూడా డబ్బును సంపాదించి ఆ డబ్బు ద్వారా బహుగా సుఖపడుతూ ఉండేవాడు. ఎందుకంటే ఒక అతను అంటున్నాడు, డబ్బుని మనం కొంతవరకు సంపాదిస్తే చాలు, అదే సంపాదించి పెట్టిద్ది అంటున్నాడు. అంటే 10 లక్షలు సంపాదించనుకోండి, లేకపోతే ఒక 10 లక్షలు తీసుకెళ్ళి బ్యాంకులు వేసేస్తే దాని తర్వాత ఇంకా అదే డబ్బు సంపాదిస్తూ ఉంటుంది, ఇంకా సంపాదించక్కర్లేదు. ఈ విధంగా మనుషులు డబ్బు విషయంలో తెలివితేటలు మీరిపోయి అక్రమముగా డబ్బుని సంపాదిస్తూ ఉన్నారు.
అన్యాయముగా డబ్బు సంపాదిస్తున్నారు. జక్కయ్య కూడా అలాగ సంపాదించి అన్యాయపు సొమ్ము ద్వారా అతడు పేదలను వాళ్ళ నోరులు కొట్టి, ఆ యొక్క పన్నుల దగ్గర నోరులు కొట్టి ఆ డబ్బు సంపాదించి ఆ డబ్బు ద్వారా బహుగా సుఖపడుతూ ఉండేవాడు. ఈ మాటలన్నీ విన్నప్పుడు జక్కయ్యకి ఏమొచ్చి చెప్పింది? కోపం వచ్చిందా? మార్పు వచ్చిందా? ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మార్పు వచ్చేసి అతను ఏం చేశాడనండి, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో, అక్రమంగా తీసుకున్నాను, ఎవరైతే ఎవరైతే అన్యాయంగా అక్రమంగా ఈ లోకములు కూడా తీసుకున్నారో వారందరూ కూడా అన్యాయానికి గురైన వారి కేకలు ఆయన సన్నిధి చేరుతూ ఉంటాయి. అలాగే జక్కయ్య కూడా ఏం చేశాడనండి, అయ్యో నేను ఇలాగ అన్యాయం తీసుకోవడం వల్ల వాళ్ళందరూ బాధపడుతుంటారు, ఆ బాధ ఆయన సన్నిధి చేరుతుంది కాబట్టి ఇప్పుడు నేను దోషిని, నేను నేరస్తుని, ఇప్పుడు నా మీద ఆయన ఉగ్రత ఉంది కాబట్టి నేను ఉగ్రతలో ఉండిపోతాను. ఆ ఉగ్రతను నేను తప్పించుకోవాలంటే, రక్షించబడాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు ఎవరైతే నేను అన్యాయంగా అక్రమంగా పన్ను తీసుకున్నానో వాళ్ళకి మరలా దాన్ని 4 అంతలు తిరిగి ఇచ్చినట్లయితే వారి ఏడుపులు, వారి కేకలు ఆయన సన్నిధి ఇచ్చారు, వారి బాధ ఆయన సన్నిధి ఇచ్చారు, ఆగిపోద్ది అని ఎరిగిన వాడే అతడు చక్క ఆ 4 అంతుల డబ్బు తీసుకుని వాళ్ళ ఇళ్ళకి, అమ్మ పలానప్పుడు మీ ఇంటి దగ్గర నేను పన్ను 1500 అయితే నేను 2000 అని రాశాను, అయితే మీరు 1500 కదా కట్టాల్సిందన్నారు, కానీ నేను కాదు 2000 అని చెప్పి నేను ఆ 2000 తీసేసుకున్నాను, కాబట్టి ఇప్పుడు 500 నేను అన్యాయంగా తీసుకున్నాను, ఇప్పుడు ఇదిగో నేను మరలా తిరిగి 4 అంతలు ఇస్తున్నానని చెప్పి వాళ్ళకి ఇచ్చాను. అప్పుడు వాళ్ళు సంతోషపడ్డారు. ఓ సైన్యంలో కలిపి 51 చెవులోనికి వాళ్ళ కేకలు ఆగిపోయాయి. ఆయన హల్లెలూయా. అంతేకాని జరిగిపోయింది అని అనుకుంటే వాళ్ళ కేకలు ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాయి. మీకు అర్థమవుతుందండి? ఆ మొర, వాళ్ళ కన్నీరు ఆయన సన్నిధికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా చేయడం ద్వారా అతడు రక్షించబడ్డాడు. ఆయన హల్లెలూయా. అలాగే ఎవరి దగ్గర ఇంకా అంతేకాకుండా తను కలిగి ఉన్న ఆస్తులు పేదలకు ఇచ్చేసాడు. సగభాగాన్ని పేదలకు ఇచ్చాడు. ఈ రోజుల్లో ఎవరైనా ఇస్తారేంటి? ఈ రోజుల్లో ఎంత ఏదైనా చేయాలంటే దీని వాల్యుయేషన్ ఇంత అండి, దీని వాల్యుయేషన్ ఇంత, దీని ఖరీదు ఇంత, దాని ఖరీదు ఇంత, ఎలా కుదిరితే మాకు కావాలి, మా పిల్లలకు కావాలి, మేము బ్రతకాలి కదా, మా పిల్లలు బ్రతకాలి కదా. స్వార్థం వచ్చేసింది ఎక్కడ చూసినా. వాళ్ళ కుటుంబం వాళ్ళు స్వార్థంతో చూసుకుంటున్నారు. కానీ పిల్లారా, అతడు ఆ విధంగా ఆలోచించలేదు. ముందైనట్లయితే స్వార్థం ఉండేది. అతడు తన కుటుంబాన్ని గురించే ఆలోచించుకునేవాడు, తన కుటుంబాన్ని గురించే చూసుకునేవాడు, పక్కోడి గురించి ఆలోచించేవాడు కాదు, పేదల గురించి ఆలోచించేవాడు కాదు. కానీ ఎప్పుడైతే మెస్సయ్య యొక్క ప్రసంగం విన్నాడు అప్పుడు వెంటనే అతడు సగభాగాన్ని పేదలకు ఇవ్వడం ఆరంభించాడు. ఆయన నమ్మనిస్తాడు. ఇది జరిగింది కాబట్టి ఆ యొక్క జక్కయ్య అబ్రాహాము కుమారుడి ఇప్పుడు రక్షణ వచ్చింది. ఇంతకు ముందైతే రక్షించబడి లేడు. కారణం ఏమిటి? కూలి వారికి ఇవ్వకుండా బిగబెట్టినటువంటి ఆ కూలి మొర పెడతా ఉంది కాబట్టి, ఆ కూలి మొర పెడతా ఉంది కాబట్టి ఇప్పుడు అతడు మనసు మార్చుకొని ఎవరికైతే అన్యాయం చేశాడో, మోసం చేశాడో మరలా తిరిగి వాళ్ళకి చెల్లించడం ద్వారా, అయ్యా నన్ను క్షమించండి, అమ్మా నన్ను క్షమించండి, నేను అప్పుడు ఆ విధంగా ఈ యొక్క మీ సొమ్ముని అన్యాయంగా నేను తీసుకున్నాను, నన్ను క్షమించండి అని వాళ్ళకి ఆ విధంగా తెలియజేయడం ద్వారా అతడి పాపములు పైన క్షమించబడ్డాయి. అప్పుడు అతడు రక్షించబడిన కుటుంబముగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఓ జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు అసలు ఆయన అది చేయకముందే రక్షణ వచ్చేసింది అన్నాడు. ఆయన మెసేజ్ చూడండి ఎంత తొందర. వెళ్ళాడు అన్నాడే కానీ ఇంకా చెగిపోయినా కానీ ఏమన్నాడు చెప్పండి? అబ్రాహాము కుమారుడు అన్నాడు కాబట్టి వెంటనే ఇతడు అబ్రాహాము కుమారుడి ఇతని ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, రక్షించబడిన కుటుంబముగా ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన అదే విధంగా నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. మీకు ఏ విధంగా వచ్చాడు చెప్పండి? ఉగ్రత నుండి రక్షించడానికి వచ్చాడు. అందుకనే మనం 1వ
దశలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో ఉంది. మనం రక్షించబడుటకే కానీ ఉగ్రత పాలొకటికి మనల్ని నియమించలేదను. కాబట్టి భయంకరమైన దినములో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ దినములో ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన ఇప్పుడు కూడా నీవు ఆయన యొక్క వాక్యం వినుడు ద్వారా, ఆయన యొక్క వర్తమానం వినుడు ద్వారా భూమి మీదకి ఉగ్రత రాబోతుందని, ప్రళయం రాబోతుందని, ఆ ప్రళయములో నశించిపోకుండా ఉండే నిమిత్తమై ఇప్పుడు నీవు ఆ ధన వ్యామోహాన్ని అంతటిని కూడా నువ్వు విడిచిపెట్టేస్తావు. ఆ ధన పిచ్చి ఉంటుంది కొంతమందికి. ఆ ధన పిచ్చంతా కూడా నీ మీద నుండి వెళ్ళిపోతాయి. ఈ వర్తమానం వినడం వల్ల నీవు కూడా ఇప్పుడు ఏం చేస్తావునండి, అయ్యా ఇప్పటి వరకు ఈ పాపపు లోకాన్ని నేను ప్రేమించాను, ఇప్పటి వరకు అసూయతో నేను జీవించాను, ఇప్పటి వరకు నేను నా సహోదరులను నేను శ్రమ పెట్టాను, బాధ పెట్టాను, ద్వేషించాను. ఈ విధంగా నువ్వేం చేస్తావనంటే ఈ యొక్క వర్తమానమును బట్టి ఆయన దగ్గర ఒక జక్కయ్య వలె నీవు కూడా ఏం చేస్తావు చెప్పండి, లోక సంబంధమైన దాని అంతటిని కూడా, అన్యాయమును మోసమును వీటన్నిటిని కూడా విడిచిపెట్టేస్తావు ఆయన. ఎందుకంటే అది వెంబడిస్తూ వస్తుంది. నువ్వు నీతిమంతునివే, ఆ రక్తాన్ని బట్టి నువ్వు కడగబడ్డావు, అయినా కానీ నిన్ను అవి వెంబడిస్తూ వస్తున్నాయి. అవన్నీ నిన్ను వెంబడిస్తూ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు, నాయన నన్ను క్షమించు, నాయన ఐక్య విచారాలు బట్టి నన్ను క్షమించు నాయన. ఆ విధంగా నీవు ప్రతి విషయంలో కూడా ఆ విధంగా ఆయన్ని క్షమించమని ప్రతిదీ కూడా నువ్వు విడిచిపెట్టేస్తాడు. మర్చమైన దాన్ని అంతా కూడా జక్కయ్య ఎలా విడిచిపెట్టాడు చూడండి. జక్కయ్య అన్యాయాన్ని విడిచిపెట్టేశాడు అతను. నువ్వు కూడా ఈ చివరి కాలంలో అలాగా విడిచిపెట్టేస్తావు ప్రతిదీ కూడా, ఇక మరి అన్నడు దాన్ని చెయ్యవు. అందుకనే నువ్వు ఇంతకుముందు అయినట్లయితే నువ్వు నీతిమంతుడిగా ఉంటూ నువ్వు పొరపాట్లు చేయొచ్చు, మరలా నీవు దానిలో మళ్ళీ పడిపోవచ్చు, మరలా నువ్వు రావచ్చు, మరి ఇప్పుడు అలా కుదరదు. ఇప్పుడు ఏమిటి చెప్పండి, పూర్తిగా అట్టి పాపం నుండి నువ్వు ఇక తెగిపోతావు అన్నమాట. ఇంకా అలాంటి అసూయ నుండి తెగిపోవడమే, అలాంటి ద్వేషం నుండి తెగిపోవడమే. ఎవరైనా సహోదరులని నీవు ఏదైనా నిందించినప్పుడు, ఏదైనా నీవు అవమానపరిచినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి నీవేం చేస్తావనంటే, ఫలాని సందర్భములో నిన్ను ఇలాగా నేను బాధపరిచాను, లేకపోతే నిన్ను ఈ విధంగా నేను తీసుకున్నాను నీది అని చెప్పి నువ్వేం చేస్తావంటే సమాధాన పడతావు. ఆయన నామమున హల్లెలూయా. జక్కయ్య అదే చేశాడు. ఇదిగో వెళతానన్నాను కానీ నేను వెళ్ళలేదు, నన్ను క్షమించంట. ఇదిగో చేస్తానన్నాను కానీ నేను చేయలేదు, నన్ను క్షమించండి. ప్రతి విషయంలో కూడా నీవు ఆ విధంగా ఏం చేస్తావంటే వాక్య వ్యతిరేకమైన దాన్ని అంతను కూడా విడిచిపెట్టేసి, అందుకని బైబిల్ చెప్తుంది, అతిక్రమమును దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే వర్ధిల్లుతాడు. హల్లెలూయా. అయ్యా ఇప్పటి వరకు నేను లోకమును వాటిని నేను ప్రేమించాను, నీ బిడ్డనే, నీ రక్తం క్రింద ఉన్నాను, నన్ను ఇప్పుడు క్షమించు నాయన. నాకు నీ రాజ్యమే నాకు కావాలి, ఇదేది నాకు వద్దు నాయన. ఇది ఉగ్రతలో ఉన్నది, దీన్ని కనుక నేను ప్రేమించినట్లయితే నేను ప్రమాదంలో పడిపోతాను, ఉగ్రతలో పడిపోతాను, ఈ లోకంలో ఏది కూడా నాకు వద్దు నాయన అని నీవు లోక సంబంధమైన వాటికి దూరం అయిపోతావు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. ఈ యొక్క తెల్లవారుజామున ఎప్పుడైతే నీవు ఈ లోక సంబంధమైన వాటిని జక్కయ్య వలె నువ్వు విడిచిపెడతావు, ఎక్కడే నువ్వు జక్కయ్య వలె అన్యాయంగా అక్రమంగా నడిచినట్లయితే, నీ విషయంలో ఎవరైనా మొరపెడుతూ ఉన్నట్లయితే, బాధపడుతూ ఉన్నట్లయితే వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను అక్రమంగా మీ దగ్గర నేను దాన్ని తీసుకున్నాను, నన్ను క్షమించండి అని జక్కయ్య చెప్పినట్లుగా నువ్వు చెప్పి నువ్వు ఆ విధంగా మేలు చేయడం జరుగుతుంది. ఆయన నామమున హల్లెలూయా. అప్పుడు నీవు రక్షించబడిన వ్యక్తి అవుతావు. ఎందుకంటే నీలోండి లోకమంతా బయటికి వెళ్ళిపోయింది, జక్కయ్యలోండి అన్యాయం బయటికి వెళ్ళిపోయింది, ధనాపేక్ష బయటికి వెళ్ళిపోయింది, అవన్నీ బయటికి వెళ్ళిపోయిన దాన్ని బట్టి ఇతడు అబ్రహాము కుమారుడి. ఇప్పుడు కూడా నువ్వు అబ్రహాము కుమార్తె అనంటే నీ శరీరమును ఒక రక్షణ వచ్చిందనంటే అప్పుడు వాళ్ళ ఇంటికి అని ఉంది, ఇప్పుడు నీ శరీరమే. కాబట్టి ఇప్పుడు నీ ఇంటికి నీ శరీరమునకు రక్షణ. ఆయన నామమున ఈ రక్షణ వ్యక్తిగతమైంది, ఈ రక్షణ వ్యక్తిగతమైంది.
కాబట్టి ఇప్పుడు వర్తమానం వల్ల ఏం జరుగుతూ ఉందంటే ఆనాడు జక్కయ్య హృదయం ఎలాగైతే తెరవబడిందో ఇప్పుడు కూడా నీ హృదయము అలాగే తెరవబడి ఆ జక్కయ్య ఎలాగైతే లోకాన్ని విడిచిపెట్టేశాడు నీవు కూడా ఇప్పుడు అదే విధంగా నువ్వు విడిచిపెట్టేసి ఇప్పుడు లోకమును ఆ విధంగా విడిచిపెట్టేసి రక్షించబడిన వ్యక్తివిగా నీవు ఉంటావు. ఆయన నా మనిషి హల్లెలూయా హల్లెలూయా. అన్నిటిని విడిచిపెట్టేస్తావు. నిన్ను వెంబడిస్తున్న వాడన్నిటిని కూడా ఇజ్రాయిల్ ఐగుప్తు సైన్యము వెంబడిస్తూ ఉంది వాళ్ళని ఇజ్రాయిల్ని. అప్పుడు వాళ్ళు ఐగుప్తు సైన్యమును విడిచిపెట్టేశారు వాళ్ళు పూర్తిగా. ఇప్పుడు కూడా నిన్ను ఈ అసూయ లోకాశలు ఇవన్నీ కూడా నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ చివరి కాలంలో ఈ తెల్లవారుజామున ఏం చేస్తుంటే మొత్తాన్ని కూడా విడిచిపెట్టేస్తావు. విడిచిపెడితేనే నువ్వు ఉగ్రతను తప్పించుకుంటావు. కాబట్టి అందుకని ఇప్పుడు వాటన్నిటిని కూడా విడిచిపెట్టేసి ఇప్పుడు నీవు రక్షించబడిన వ్యక్తిగా ఉంటావు. ఎందుకనంటే అవి నీలో లేవు. జక్కయ్యలో ఎలాగైతే లోక సంబంధమైనవి లేవు, అతడు అన్యాయముగా మనసు జక్కయ్యలో పోయింది, నీలో కూడా అలాంటివి శరీరానుసారమైన మనసు, అదే మరణం, అన్యాయం చేయడం, మోసం చేయడం, ధనాపేక్ష, ఇవన్నీ కూడా శరీరానుసారమైనవి. ఇవన్నీ కూడా నీలో నుండి బయటికి వెళ్ళిపోతాయి. చీకట పోయినట్టుగా పూర్తిగా ఇంకా పూర్తిగా పోయి ఇంకా ఆ మెస్సయ్యే వేకు వెలుగే నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందము నీలో నివాసం చేస్తాయి. అయినా మనిషి హల్లెలూయా. ఇప్పుడు నీవు రక్షించబడిన వ్యక్తి అవుతావు. ఇప్పుడు ఏమవుతావు చెప్పండి? రక్షించబడిన వ్యక్తివి. లోకములో ఉన్న వాటిని ఇప్పుడు విడిచిపెట్టే సమయం ఇదే. తెగిపోయే సమయం ఇదే. తెల్లవారుజాము వరకు అనగా కోడి కూసే వేళ వరకు కూడా లోతు లోకములోనే ఉన్నాడు, ఆ శరీరంలోనే ఉన్నాడు. కానీ తెల్లవారుజాము వచ్చినప్పుడు దాని నుండి వేరైపోయాడు. నువ్వు కూడా ఇప్పుడు వేరుపరిచేటువంటి నక్షత్రముగా ఆయన ఉన్నాడు. లోకం నుండి వేరు చేసే నక్షత్రంగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క జక్కయ్య హృదయంలో ఎలాగైతే కార్యం జరిగిందో నీ హృదయంలో కూడా ఇప్పుడు కార్యం జరుగుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావునంటే వాక్య వ్యతిరేకమైన వాటన్నిటిని కూడా విడిచిపెట్టేస్తావు. విడిచిపెట్టేసి ఇప్పుడు ఆయన్ని హృదయంలోనికి చేర్చుకుంటావు. వాక్య వ్యతిరేకమైనది అన్నీ కూడా నీలో నుండి బయటికి వెళ్ళిపోయి ముడత, మచ్చ, కళంకము ఏమీ లేకుండా నీతి వస్త్రాలు కలిగినవి అనగా అతి పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా నీ ఉంటావు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. నీలో కూడా ఏమొస్తుంది చెప్పండి? మార్పు వచ్చేస్తుంది. జక్కయ్యలో వచ్చినట్టుగానే మార్పు నీ జీవితంలో మార్పు వచ్చేస్తుంది. ఇంతకుముందు దుర్నీతిగా నడిచేవాడివి ఆయన నమ్మకం నుండి కూడా, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? మార్పు వచ్చేస్తుంది. ఇతరులను చూసి ఇంతకుముందు అసూయపడేవాడివి, ఇప్పుడు అది పోయేది. నీలో ప్రేమ వచ్చేస్తుంది, పరిపూర్ణమైన ప్రేమ. అందుకని నీటి బాప్తిజానికి అగ్ని బాప్తిజానికి తేడా ఉంది. నీటి బాప్తిజం పొందినప్పుడు మరలా లోకం వచ్చేసింది. అగ్ని బాప్తిజం పొందినప్పుడు మరి ఎన్నడూ లోకం రాదు. ఆ యొక్క నోకాలంలో జలప్రాణంలో భూమికి బాప్తిజం ఇవ్వబడింది, నీటి బాప్తిజం. మరలా కొంతకాలానికి ఆ పాత లోకమే వచ్చేసింది. అలాగే ఇజ్రాయిల్ కూడా ఐగుప్తు నుండి బయటకు వస్తున్నప్పుడు రక్తం క్రింద వచ్చారు వాళ్ళు. పస్కా బలి జరిగింది ఆ సాయంకాలంలో. అప్పుడు అక్కడ వాళ్ళు దాటుకుంటూ వచ్చారు వాళ్ళు. మీకు అర్థమైందా? కొంతకాలానికి మరలా ఐగుప్తు సైన్యం వెంబడిస్తడం ప్రారంభమైంది. లోకం నుండి ఐగుప్తు నుండి వేరైపోయారు, మరలా అది రావడం జరిగింది. మరలా ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. పాత లోకం మరలా వచ్చేసింది. అలాగే నీటి బాప్తిజం నువ్వు పొందావు, నీటి బాప్తిజం పొంది నువ్వు రక్షించబడ్డావు. అయినా కానీ లోకము మరలా నిన్ను లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ వస్తూ ఉంది. కానీ తెల్లవారుజాము వచ్చేటప్పటికి అగ్ని బాప్తిజం ఇస్తాడు. అగ్ని బాప్తిజం వల్ల నువ్వేమైపోతానంటే పూర్తిగా లోకం నుండి తెగిపోతావు. లోకం మనసు ఏమైపోతుంది చెప్పండి? లోక సంబంధం వాటి మీద మనసు పూర్తిగా తెగిపోతుంది. వాటిని విడిచిపెట్టేస్తావు. నాయన నన్ను క్షమించింది, ఇంకా నాకు అది వద్దు నాయన, ఈ లోకం వద్దు నాయన. ఇప్పుడు నిజంగా ఈ ప్రత్యక్షత కలిగిన వాళ్ళు ఎవరు కూడా లోకంలో వాటిని ప్రేమించలేరు. ప్రేమిస్తే ఉగ్రతలో ఉంటారు. కాబట్టి ఆ ఉగ్రతకు భయపడేవారు ఎవరైనా కానీ, ఆ తీర్పుకు భయపడేవారు అనగా ఆ ప్రళయానికి భయపడేవారు ఎవరైనా కానీ లోకమును ప్రేమించడానికి భయపడతారు. భయపడి
విడిచిపెట్టేస్తారు. నాయన నన్ను క్షమించి లోకం నాకు వద్దు నాయన, ఎందుకంటే సమస్తం కూడా శాపం కింద ఉంది. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా శాపగ్రస్తమైనవి. మనము ఆ యొక్క ఎరికో దగ్గర మనం నేర్చుకున్నాం. రాహాబు అనే స్త్రీ, ఆమె వాటిని ఏటిని కూడా ముట్టకుండా, ఎరికోకు సముద్రం ఏటిని కూడా ముట్టకుండా ఆమె వచ్చేసింది. కానీ అనబడిన వాడు వాటిని ప్రేమించాడు, వాటిని దొంగిలించాడు, శాపం వచ్చేసింది అతని మీదకి. అందులో ప్రపంచానికి కూడా సువార్త ద్వారా మూయబడడం ద్వారా ప్రపంచం మీదకి ఏమొచ్చింది చెప్పండి? లోకం మీదకి శాపం వచ్చేసింది. అందువల్ల లోకంలో ఉన్న వాటిని ప్రేమించవద్దని ఆయన ఆ రోజులోనే చెప్పాడు. కాబట్టి ఈ రోజున నీకు ఈ వర్తమానం వలన నీవు పూర్తిగా లోకం నుండి తెంచబడతావు. ఆయన నామస్తోత్రం. మొట్టమొదటి సమాజం చూడండి, 8వ దినములో, మనం ఉన్న దినములోనే వాళ్ళు ఉన్నారు. 8వ దినములో ఆ పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మల మీద కుమ్మరించబడినప్పుడు ఏం జరిగింది? లోకమంతా వాళ్ళ నుండి బయటికి వెళ్ళిపోయింది. స్వార్థం బయటికి వెళ్ళిపోయింది. ఆపేక్షలని, వాటి మీద ఉన్న ప్రేమ అంతా బయటికి వెళ్ళిపోయింది. ఇంక వాళ్ళు ఏది కూడా తమదని అనుకోవట్లేదు, వాళ్ళు నాదని అనుకోవట్లేదు. అంతా తీసుకొచ్చి అపోస్తుల పాదం దగ్గర పెట్టారు. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు కూడా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు నీలో కూడా ఏం పోద్ది చెప్పండి? స్వార్థం పోద్ది, లోక సంబంధం వాటి మీద ప్రేమ పోద్ది నీకు. లోకంలో ఏది కూడా నాది అని నువ్వు అనవిక. బైబిల్లో అదే రాయబడింది, కొన్నది తమదిగా అని ఉంటుంది బైబిల్లో. ఇదేది కూడా నాదని నువ్వు అనుకో. ఏది కూడా లోకంలో ఏది కూడా నాదని నీవు అనుకో. ఆ రాజ్యమే నాది, అమర్త్యమైనదే నాది, ఆ దేశానికి నేను చెంది ఉన్నాను, ఆ రాజ్యానికి నేను చెంది ఉన్నాను. అంతేగాని ఇది ఏది కూడా నాది కాదు. అంత మనసు ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. అందువల్ల ప్రియులారా, ఇక లోకము నీ వద్దకి రానేరదు. ఈ వాక్య ప్రకారం నిలబడినట్లయితే, ఈ వాక్యాన్ని అనుసరించినట్లయితే లోకం నీ యొద్దకి రాదు. పరిపూర్ణంగా వాక్యము కోసం నిలబడే సమయం ఇది. ఉగ్రతను తప్పించుకోవాలంటే నువ్వు నీతిమంతుడుగా ఆయనతో సమాధానం కలిగి పరిశుద్ధాత్మను ఆనందించే సమయం ఇది. కాబట్టి నీలో ఆ లోకమంతా ఆ అసూయ, చెడుతనాలు, ఆలోచనలన్నీ కూడా పోతాయి నీలో. నువ్వు అనొచ్చు, నేను ఎప్పుడు ఏ ఒక్క దొంగతనం చేయలేదు, అన్యాయం చేయలేదు, మోసం చేయలేదు, నమ్మి బాప్తిసం దగ్గర నుండి నేను కరెక్ట్గానే ఉన్నాను అనొచ్చు. కానీ ఆలోచనలో వాడు వెంబడిస్తూ ఉంటాడు. ఈ అగ్ని బాప్తిసం పొందినప్పుడు ఆలోచనలో చచ్చిపోతాయి అన్నీ. నువ్వు పైకి అసూయ కలిగి అణుచుకుంటావు, లోపల అణుచుకుంటావు, పైకి మంచిగా కనపడుతుంటావు. ఇప్పుడైతే ఆలోచనలు ఏమైపోతాయి చెప్పండి? చచ్చిపోతాయి. నీకు దొంగతనాలు చేస్తే అలవాటు ఉండొచ్చు, కానీ ఇప్పుడేం జరుగుతుంది చెప్పండి? నామల బాప్తిసం పొందిన తర్వాత నువ్వు మానేయచ్చు. కానీ నీకు ఎవరైనా కనబడినప్పుడు, రోడ్డు మీద, ఇంటి దగ్గర ఎవరైనా కనబడినప్పుడు, పక్కింటి వాళ్ళు ఏమైనా కనపడినప్పుడు నువ్వు వాడిని ఆశిస్తూ ఉండవచ్చు. నీ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఆశించవచ్చు. వాటిని చూసి అది బాగుంది, చాలా బాగుంది, అది ఉంటే బాగుండే, అది కావాలి, ఇది కావాలి, ఇది నా ఇంట్లో కూడా ఉండాలి, ఆశించవచ్చు. కానీ ఇప్పుడు ఆ ఆశలు చచ్చిపోతాయి. ఆశలు ఏమైపోతాయి చెప్పండి? ఇప్పుడు చచ్చిపోతాయి. ఉన్నదానితో నువ్వు సంతృప్తి పడతావు. అగ్ని బాప్తిసం పొందిన ఆశలో చచ్చిపోతాయి. అందులో ఈ వర్తమానం వల్ల నీలో ఆశలు పోవాలి. శరీరేచ్ఛలు నెరవేర్చుకునే విషయం, శరీర విషయమై ఆలోచన చేసుకొనుకుని అని ఉంటుంది బైబిల్లో. ఆశలన్నీ మృతమైపోతాయి. అందువల్ల జక్కయ్య వల్ల నీవు కూడా ఆ విధంగా నీతిమంతుడుగా మారాలి. ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే, ఎవరిదైనా అక్రమంగా నువ్వు తీసుకుని ఉంటే, ఆ జక్కయ్య వల్ల నీవు కూడా ఎవరికైనా ద్రోహం చేసి ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నిన్ను ఫలానా విషయంలో నీకు అన్యాయం చేశాను, మోసం చేశాను నేను అని వాళ్ళతో నువ్వేం చేయాలి చెప్పండి? మోసంతో నీ వస్తువుని నేను దొంగిలించాను, వాళ్ళతో వెళ్ళి నువ్వు సమాధాన పడాలి. ఆయనతో నువ్వు సమాధాన పడాలి. అప్పుడు నీకు పరిశుద్ధాత్మ ఆనందం వచ్చేస్తుంది. అప్పుడు ఈ లోకమంతా నీలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. అందుకనే పిరమిడ్ అంటే ఏమిటి? పునరుద్ధానము. తలరాయి పిరమిడ్ ఆకారంలో ఉంటుంది, పునరుద్ధానం. అందుకనే మెసేజ్ చూడండి, నీతిమంతుడు, ఆ తర్వాత ఒక కోణము, రెండవ కోణము
ఆయన తిరిగి లేచుడు ద్వారా, మరణించుడు ద్వారా ఏమొచ్చింది చెప్పండి? సమాధానం వచ్చింది. మూడవది ఆయన తిరిగి లేచుడు ద్వారా పరిశుద్ధాత్మ ఆనందముతో ఆయన తిరిగి లేచాడు. ఆయన ఇప్పుడు కూడా అంతే. నువ్వు ఆ నామములో బాప్తిజం పొందుడు ద్వారా నువ్వు నీతిమంతుడు అయ్యావు. ఈ వర్తమానం నమ్ముడు ద్వారా ఏం జరుగుతుంది చెప్పండి? లోకము చనిపోద్ది నీలో. అప్పుడు సమాధానం వచ్చేస్తా ఆయనకి నీకు మధ్య. ఎప్పుడైతే సమాధానం వచ్చేస్తో పరిశుద్ధాత్మేంద్ర ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. ఆయన అదే పునరుద్ధాన తలరాయి, పునరుద్ధానం అంటారు. కాబట్టి ఆ జక్కయ్యకి ఎలాగైతే కలిగిందో, ఆ యొక్క ధనము చెడిపోయేను, ఈ వస్త్రములు చెమ్మలు కొట్టిన వాయను, అంత్య దినములు ధనము కూర్చుకున్నారు. ఇవన్నీ విన్నప్పుడు జక్కయ్య హృదయం ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. ఇప్పుడు కూడా నీ హృదయం కూడా ఏమవుతుంది? మార్పు చెందుతుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పాత జక్కయ్య వేరు, కొత్త జక్కయ్య వేరు. పాత జీవితం వేరు, కొత్త జీవితం వేరు. పాత జీవితం అంతా అన్యాయంతో కూడింది, ఇతరుల దగ్గర అక్రమముగా మోసముతో జీవించాడు జక్కయ్య. ఇప్పుడు నీ జీవితం కూడా, గత జీవితం అంతా కూడా అసూయ, క్రోధము, అలాంటి ఆలోచనలతో కూడినటువంటిది. ఇతరులను చూసి నువ్వు ఓర్వలేకపోయేవాడు, ఇతరులు కలిసి ఉంటే తట్టుకోలేకపోయేవాడివి. ఇలాంటి పరిస్థితి ఉండేది. లేకపోతే ఏదైనా ధనాన్ని చూసినప్పుడు నువ్వు ఆపేక్ష కలిగేది నీకు. లేకపోతే ధన వ్యామోహాలు ఉండేవి, ఆశలు ఉండేవి. అవి నేను సంపాదించాలి, ఇది సంపాదించాలి. కానీ ఇప్పుడు అవన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి? నీలో పోతాయి. ఆశలేమి ఉండదు, ఒకే ఒక్క ఆపేక్ష ఉంటుంది నీలో. అదే ఆయన్ని ఎదుర్కోవాలి, అమర్చితుని ధరించుకోవాలని ఆపేక్ష తప్ప మరి ఏ ఆపేక్ష ఉండదు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని అయ్యో ధనవంతులారా, మీ మీదకు వచ్చి ఉపద్రవాన్ని గురించి ఏడుడి, ప్రలాపించుడి. రేపు శ్రమకాలంలో చాలా ఘోరంగా ఉంటుంది. ధనవంతుల పని, ధనాన్ని నమ్ముకునే వారి పని. అందుకనే ఇద్దరు యజమానులను మీరు దాసులైన నేరరు అన్నది బైబిల్లో. సిరికిని సర్వశక్తిమంతుడికి మీరు దాసులుగా ఉండనేరరు. ఇద్దరికి కాదు, ఒకరికే ఉండాలి. లోకంలో ఉన్నప్పుడు డబ్బు అవసరమే, కానీ అది నీకు యజమానిగా ఉండకూడదు, దానికి దాసుడు అయిపోకూడదు. అది నీ చేతిలో ఉండాలి. దాసుడుగా డబ్బు ఉండాలి అంతే తప్ప, నువ్వు యజమానిగా ఉండాలి తప్ప అది దాసిగా ఉండకూడదు. అందుకని ఇప్పుడు యజమాని అయిపోయింది అనుకోండి, అన్యాయాలు, అక్రమాలు డబ్బు కోసం చేస్తూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు. ఎందుకని? ధనానికి వాళ్ళు దాసులు అయిపోయారు. ధనం అనేది ఏ పనైనా చేయిస్తుంది. ఆ డబ్బు కోసము ప్రపంచంలో డబ్బు కోసం జరిగేంత ఘోరాలు, పాపాలు మరి దేని వల్ల జరగట్లేదు ప్రపంచంలో. తాగడానికి డబ్బు కావాలి, అన్నిటికీ డబ్బు కావాలి. దానికోసం ఏం చేస్తారు చెప్పండి? మోసాలు చేస్తారు, అన్యాయాలు చేస్తారు. ప్రపంచం అసలు ప్రభుత్వమే మోసం చేస్తుంది. ప్రభుత్వాలే దాని ద్వారా వచ్చే డబ్బు కోసము ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పండి? ఆ డబ్బు కోసమే విచ్చలవిడిగా ప్రపంచంలో దాన్ని విచ్చలవిడిగా వదిలేస్తూ ఉంటారు. దానివల్ల బ్రతుకుతున్నాయి ప్రభుత్వాలు. డబ్బు కోసము ఆ పని చేస్తుంది గవర్నమెంట్. డబ్బు కోసమే. అది కనుక మూసేస్తే ఆదాయం పోతాయి, డబ్బు. కాబట్టి ఈనాడు చాలామంది అన్యాయాలు చేస్తున్నారు డబ్బు కోసమే, అవినీతి చేస్తున్నారు డబ్బు కోసమే, తాగుతున్నారు డబ్బు కోసమే, వ్యభిచారాలు డబ్బు కోసమే. ప్రతిదీ కూడా ఏం జరుగుతామని చెప్పండి? ప్రపంచంలో ఎక్కువ భాగం డబ్బు కోసం జరుగుతూ ఉన్నాయి ప్రతిదీ కూడా. కాబట్టి ఆ డబ్బును ప్రేమించి పాపం ద్వారా వచ్చిన డబ్బు, ఇతరులను దోచుకునుడు ద్వారా, ఈ జక్కయ్యవలె దోచుకునుడు ద్వారా వచ్చిన డబ్బు, ఇదంతా కూడా ఈ జనుల మీద నేరం మోపుతూ ఉంది, నేరము మోపుతూ ఉంది. చూడండి అక్కడ మీరు ఆదికాండము 18వ అధ్యాయము 20 వచనాన్ని మీరు ఒకసారి చదువున్నాము. 18-20 వచనం. మరియు యావే సొదొమ గొమొర్రాలను గూర్చిన మరో గొప్పది కనుక, వాటి పాపము బహు భారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్ద వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణము చేసిరో లేదో చూచెదను.
చేయని ఎడల నేను తెలుసుకుందును. చూడండి, ఆ మొర పాపం బహు భారమైపోయింది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే అంటున్నాడు ఆయన. మొర చొప్పుననే నీతిమంతుల మొర ఆయన సన్నిధి ఇచ్చి ఆయన ఇప్పుడు దిగి వచ్చాడు. మీకు అర్థమైందా? లోతు కాలంలో ఆయన అలాగే వచ్చాడు. ఆయన ఆ రోజుల్లో కూడా ఇజ్రాయేలు మొర పెట్టారు, ఐగుప్తీయులు పెట్టేటువంటి బాధలు తట్టుకోలేక. ఆ మొర చొప్పునే ఆయన దిగి వచ్చాడు. అలాగే సొదొమ గొమొర్రా యొక్క మొర కూడా పాపము బహుభారం అయిపోయింది, బహు ఎక్కువైపోయింది. మొర పెట్టారు. ఆ మొర చొప్పున ఇక లాభం లేదు, భారం ఎక్కువైపోయింది, ఇక తీర్పు తీర్చకపోతే ఇంకేమీ లేదని అప్పుడు ఆయన తీర్పు తీర్చాడు. ఇప్పుడు కూడా అంతే, ఎక్కడ చూసినా కూడా పాపం పెరిగిపోయింది. అనేక మంది పాపాన్ని బట్టి బాధపడిపోతున్నారు. అసూయపరులను బట్టి బాధపడిపోతుంటారు చాలామంది. ద్వేషించే వారిని బట్టి బాధపడిపోతుంటారు చాలామంది. వ్యభిచారులను బట్టి బాధపడేవాళ్ళు ఉన్నారు. దొంగలను బట్టి బాధపడేవారు ఉన్నారు. త్రాగుబోతులను బట్టి బాధపడేవారు ఉన్నారు. ఇలాగ మత్సరపడేటువంటి వారిని బట్టి బాధపడేవారు ఉన్నారు. పితరులు చెప్పేవాళ్ళని బట్టి బాధపడేవారు ఉన్నారు. ఇలాగ రకరకాల వాళ్ళు ఉన్నారు మనుషులు. ఈ విధంగా భారం ఎక్కువైపోయింది. గర్వం వలన వీటన్నిటి వలన ఇచ్చించుకొని తమను తాము నీతిమంతులుగా ఇచ్చించుకొని ఇతరుల్ని ఆ యొక్క తృణీకరించుతూ ఉండే స్వభావం ఈ విధంగా ప్రపంచం అంతా ఎక్కువైపోయింది. అందును బట్టి సర్వశక్తిమంతుడు ఆ మొరను బట్టే 1995లో ఆయన దిగి వచ్చాడు. ఆయన ఇక లాభం లేదు, బహుభారం అయిపోయింది. ప్రపంచం యొక్క పాపం ఎక్కువైపోయింది, విచ్చలవిడితనం పెరిగిపోయింది. కాబట్టి ఇక నాశనం చేయడం తప్ప మరొక మార్గం లేదని ఆయన దిగి వచ్చాడు. ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు మనము రక్షించబడే వారంగా మనము ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నువ్వు పూర్తిగా ఇంకా లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పూర్తిగా ఆయన వాక్యం మీదే మనసు పెట్టు. నువ్వు నీతిమంతుడుగా జీవించు, అప్పుడు సమాధానం వచ్చేస్తుంది, పరిశుద్ధాత్మ ఆనందము వచ్చేస్తుంది. సేమ్ జక్కయ్య జీవితంలో అదే జరిగింది. అతడు దుర్నీతిపరుడు, అతడు ఒక లంచగొండి, అన్యాయస్తుడు అతడు. కానీ అతడి జీవితంలో ఏమొచ్చింది చెప్పండి? మార్పు వచ్చేసి అప్పుడు నీతిమంతుడయ్యాడు, సమాధానం వచ్చింది, పరిశుద్ధాత్మ ఆనందం వచ్చింది. అతనికి ఆయన్ని బట్టి మెస్సీని బట్టి ఆనందించాడు. అందుకే మెస్సీ అన్నాడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను. ఈనాడు ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన రాలేదు. గొర్రె పిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళని వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆనాడు చూడండి, ఉగ్రత జక్కయ్య మీద ఉన్నది, కానీ ఉగ్రత నుండి అతడు తప్పించుకున్నాడు. దేని ద్వారా తప్పించుకున్నాడు చెప్పండి? అతడు జీవితం మార్చుకున్నాడు ద్వారా. నీ మీద కూడా ఆయన ఉగ్రత, ఏ వాక్య వ్యతిరేకమైన ఏమైనా ఉన్నట్లయితే ఆయన ఉగ్రత నీ మీద ఉంటుంది. కాబట్టి అది నీ మీద ఉండకుండా ఉండాలంటే ఆయన వాక్యానికి వ్యతిరేకమైనది ఏదైనా కానీ నువ్వు పూర్తిగా విడిచిపెట్టేసి ఇంక ఎల్లప్పుడు కూడా ఆయన యందు ఆనందించే వ్యక్తిగా నువ్వు మారాలి. ఆయన ఆమరిస్తాడు. అందుకని ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందించడం అనేది చిన్న విషయం కాదు. అది లోకం నుండి పూర్తిగా తెంచబడిన వాళ్ళు మాత్రమే ఆనందించగలుగుతారు. ఇంకా లోకములో ఉన్న వాటిని ప్రేమించేవారు ఆనందించలేరు. ఆయనకంటే ఎక్కువగా వారి కుటుంబాలను కానీ, ఆయనకంటే ఎక్కువగా లోకాన్ని కానీ ప్రేమించేవారు ఆయన యందు ఆనందించలేరు. కాబట్టి పిల్లారా, ఆయన యందు నువ్వు ఆనందించాలి అని అంటే లోకం మీద మనసు లేకుండా ఉన్నప్పుడే ఆనందించలేవు. అది ఆశలు లేనప్పుడే నువ్వు ఆనందించగలవు. మీకు అర్థమవుతుందండి? లోకాశలు ఉన్నాయనుకోండి, నువ్వేం చేయలేవు చెప్పండి? ఆనందించలే. ఆశలన్నీ విడిచిపెట్టినప్పుడే వాటి ఏందో ఆనందించగలుగుతాం. కానీ లోకాశలు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఆశలు కలిగిన వాళ్ళు వాటి కోసం విచారిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అవి కొనుక్కోలేకపోయి మా వాళ్ళ బంధువుల ఇంట్లో అవి ఉన్నాయే, మా అక్క వాళ్ళ ఇంట్లో అది ఉంది, మా చెల్లెళ్ళ ఇంట్లో అది ఉంది, మా ఇంట్లో అది లేదే అని, లేకపోతే మా బంధువుల ఇంట్లో ఇవి ఉన్నాయి, మాకు అవి లేవే అని వాటి గురించి విచారిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అవి లేకపోతే మనం లోకం అయిపోతాం. వాళ్ళు మనల్ని తక్కువగా చూస్తారేమో, వీళ్ళు తక్కువగా చూస్తారేమో.
పిల్లారా, అదంతా కూడా లోక సంబంధమైన వ్యవహారం. అది అలాంటి వాడు పరిశుద్ధాత్మను ఆనందించలేరు. కాబట్టి పిల్లారా, లోక సంబంధమైన వాటిని బట్టి కాదు గొప్పగా లోకం ఏం చేస్తుందంటే, లోక సంబంధం డబ్బు ఎవరైతే కలిగి ఉంటారో, లోక సంబంధం వస్తువులు ఎవరైతే బాగా కలిగి ఉంటారో, బంగారం కలిగి ఉంటారో, ఆస్తులు కలిగి ఉంటారో వాళ్ళను గొప్పగా చూస్తుంది లోకం. మెస్సయ్య వాళ్ళని గొప్పగా చూడడం. మీకు అర్థమవుతుందండి? మెస్సయ్య దృష్టిలో గొప్పవారు ఎవరు అని అంటే, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం కలిగిన వారి గొప్ప. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నేను గొప్ప వ్యక్తిగా ఎంచకపోవచ్చు. ఆనాడు మెస్సయ్యను కూడా గొప్ప వ్యక్తిగా పరిశీలు సద్దూకైలు చూడాల. ఒక పాపిగానే ఆయన్ని చూశారు. ఆయనకు ఆ విధంగా చూశారే తప్ప గొప్ప వ్యక్తిగా ఆయన చూడలేదు. లోకం కూడా నేను గొప్ప వ్యక్తిగా చూడదు. అందుకని లోకం గొప్పగా నన్ను చూడాలనుకునేటువంటి వారు, ఉన్నతంగా చూడాలనుకునేటువంటి వారు లోకాశీలో పడిపోతారు. ఎందుకంటే లోకాన్ని బట్టి గొప్పగా నన్ను అందరికంటే గొప్పగా చూడాలి, ఉన్నతంగా ఎంచాలి. ప్రధానత్వాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకోకూడదు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన ఆ రోజుల్లో ఎవరు కూడా గొప్పగా చూడలేదు. ఎందుకంటే లోకము కనుక లోకరీతిగా ఆయన ధనవంతుడైనట్లయితే ఆయన గొప్పగా చూసేవారే, ఉన్నతంగా గొప్ప వ్యక్తిగా భావించేవారే. చూడలేదు. ఆయన పేదవాడుగా వచ్చారు భూమి మీద. ఆయన పేదవాడు. నీవు కూడా ఈ లోకములో ఆయన బిడ్డగా ఉన్నప్పుడు, ఆయన కుమారుడుగా కుమార్తెగా నీవు ఉన్నప్పుడు లోకము నిన్ను గొప్పగా ఎంచకపోవచ్చు. కానీ ఆయన దృష్టిలో నువ్వు గొప్ప అమూల్యమైన వ్యక్తివి. నీవంటే అమూల్యమైన వ్యక్తి ప్రపంచంలో ఆయనకి నీవు తప్ప మరి ఎవరు లేని గుర్తించాలి. ఆయన ఎందుకంటే నీ కొరకు ఆయన కలవరశిలో రక్తము చిందించాడు. విలువైన రక్తము ద్వారా నువ్వు కొనబడ్డావు. ఇప్పుడు కూడా ఆయన ఆయన దృష్టిలో నువ్వు గొప్ప వ్యక్తివి కాబట్టి ఆయన ఇప్పుడు ఎక్కిరమ్మని తెల్లవారుజామున ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ స్వరం ఎవరికి లేదు. ఆహ్వానము, పెండ్లి విందు ఆహ్వానము అందరికీ రాదు. ఎవరైనా ఊళ్ళలో పెళ్లిళ్ళు చేసుకుంటుంటే ఆ పెండ్లి విందుకి ఎవరిని పిలుస్తారు? దగ్గర వారిని పిలుస్తుంటారు. అది లోక సంబంధమైన విషయం. కానీ ఇప్పుడు ఆయన పెళ్లి విందుకి నువ్వు దగ్గర బంధువు ఆయనకి. అందుకే ఎక్కిరమ్మనే ఆహ్వానము నీకు అందింది. మత్స్యా సంఘాలలోకి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆయన దగ్గర వారు కాదు, ఆయన రక్త సంబంధులు కాదు. శరీర రక్త సంబంధులు వేరు, ఆత్మ సంబంధం రక్త సంబంధులు వేరు. ఆయన రక్తాన్ని బట్టి మనం ఆయన రక్త సంబంధం అయి ఉన్నాం. మిగతా వాళ్ళు తల్లిదండ్రుల రక్తాన్ని బట్టి వాళ్ళందరూ ఒకటవుతూ ఉంటారు. మన రక్తం వేరు, వారి రక్తం వేరు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి నేడు మనకు ఆహ్వానము, ఎక్కిరమ్ము, పెళ్లి విందుకు రండి. రెండవ రాకడలో ఆయన ఎక్కిరమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లారా, అందువల్ల నీవు కూడా రక్షించబడిన వ్యక్తివిగా ఉండాలి. ఈ దినములు, మెస్సయ్య దినములు, 8వ దినములు రక్షణ పొందాలి. ఈ రక్షణ ఉగ్రతుండే రక్షణ. లాజరు ఆ యొక్క జక్కయ్య మీద కూడా ఉగ్రత ఉంది, జక్కయ్య మీద కూడా. కానీ దాని నుండి తప్పించుకున్నాడు. ఎలా తప్పించుకున్నాడో మనం చూసాం. నీతిమంతుడిగా జీవించుడి ద్వారా, అన్యాయం విడిచిపెట్టుడి ద్వారా తప్పించుకున్నాడు. అలాగే నీవు కూడా ఇప్పుడు తప్పించుకోవాలి. అన్యాయపు లోకం మీద, మోసపూరితమైన లోకం మీద, ఘోరమైన పాపపు లోకం మీద మనసు పెట్టకుండా ఇప్పుడు వాక్యాన్ని బట్టి నువ్వు ఆయన వాక్యం మీద, ఉదయ నక్షత్రం మీద మనసు పెట్టుడి ద్వారా నువ్వు రక్షించబడిన వ్యక్తి అవుతావు. ఆయన ఆ యొక్క లోతు అలాగే తప్పించుకున్నాడు. వెనక చుట్టూ తిరగకుండా ఉండడం ద్వారా అతడు రక్షణ పొందాడు. ఆయన నామనిస్తాడు. రక్షణ వచ్చింది అతనికి. నీకు కూడా రక్షణ ఇప్పుడు ఆ విధంగానే వస్తుంది. ఆ నీతిమంతుడు వెనక తొట్టు తిరగకుండా వచ్చాడు. నీవు కూడా లోకం తొట్టు కాకుండా వాక్యం తొట్టు ఉండే సమయం. రక్షించబడాలి అని అంటే, తప్పించుకోవాలని అంటే ఇది చివరి సమయము. కాబట్టి పిల్లారా, నువ్వు జక్కయ్యవలే, నీ జక్క ఇంటికి రక్షణ వచ్చిన రీతిగానే నేడు కూడా నీ శరీరమునకు రక్షణ వచ్చింది. ఆయన అందుకే ఆయన అంటాడు, సర్వశక్తిమంతుని ఇల్లు అయి ఉన్నావు అంటాడు. కాబట్టి ఇప్పుడు రక్షణ ఎక్కడ వచ్చింది? ఇంట్లోకి వచ్చింది, నీ దగ్గరకు వచ్చింది. ఒకప్పుడు అయినట్లయితే అది ప్రపంచానికి సంబంధించిన రక్షణ ప్రకటించబడింది. ఇప్పుడు ఇది రహస్యముగా ఇవ్వబడిన రక్షణ. రహస్యముగా. ఈ రక్షణ అందరికీ కాదు, రహస్యముగా రక్షిస్తున్నాడు. దొంగచాటుగా, దొంగవలి
దొంగలాగా వచ్చి, అందుకనే అబ్రాహాము దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే, శారా వీళ్ళందరూ ఉన్నారు, 3 దూతలు ఉన్నారు, కానీ వాళ్ళు ఉన్నప్పుడు శారా యొక్క హృదయ రహస్యాలు చెప్పాడు ఆయన. శారా హృదయ రహస్యాలు చెప్పినప్పుడు అది మొదటి రాకడకు సంబంధించింది. ఆ మొదటి రాకడలో మెస్సయ్య కూడా సమరయ స్త్రీ యొక్క రహస్యాలు చెప్పాడు ఆయన. అలాగే బ్రహ్నాం గారి పరిచర్యలో కూడా జరిగింది. అందుకని అది మొదటి రాకడ సంబంధించింది. కానీ రెండవ రాకడ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కొంత దూరం వచ్చాడు, బయటకు వచ్చేసాడు. మీరు అందుకనే ఆదికాండంలోనే, ఆదికాండం 18 అధ్యాయాలు చదవక్కర్లేదు అమ్మ, మీరు చూడక్కర్లేదు, నేను చెప్తాను. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయంలో 16లో ఉంటుందన్నమాట. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యావే, నేను చేయబో కార్యమును అబ్రాహామునకు దాచెదనా. చూడండి, అక్కడికి వచ్చి అసలు విషయం ప్రారంభించాడు. మీకు అర్థమవుతుందండి? సాగనంపడానికి వచ్చాడు. వెళ్తారులే, 3 వచ్చారు, ఏదో పెట్టాల్సింది మేము పెట్టేశాం, వాళ్ళు వెళ్ళిపోతారులే అని అనుకోలేదు. కొంత దూరం వచ్చి అబ్రాహాం గారు సాగనింపాడు. ఆయన హల్లెలూయా. అప్పుడు ఆయన, నేను చేయబోయే కార్యాన్ని అబ్రాహాముకు నేను దాచెదనా. నేను చేయబోయే కార్యాన్ని, తీర్పుని ఆయన తీర్చబోతూ ఉన్నాడు కనుక ఆ కార్యాన్ని నేను దాచెదనా. కాబట్టి పిల్లారా, కాబట్టి అబ్రాహాముకి ఆ కార్యాన్ని దాచలేదు. ఎప్పుడు చెప్పాడు అది అబ్రాహాం గారికి? ఆ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత. అలాగే దూతలు బయటికి వెళ్ళిపోయి, ఆ దూతలు సొదొమ వైపు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా సర్వశక్తిమంతుడు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు. ఆయన నామనిస్తాం. ఎందుకంటే మీరు చూడండి 22వ వచనంలో, ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాం ఇంకా యావే సన్నిధిన నిలిచి ఉండెను. అప్పుడు అబ్రహాము సమీపించిట్లను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా. అక్కడ వ్యవహారం ఆరంభమైంది, సొదొమ గొమొర విషయం అంతా కూడా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఇక్కడ అబ్రహాము గారికి మాత్రమే రెండవ రాకడ విషయాన్ని ఆయన బయలుపరిచారు. ఆయన నామనిస్తారు. దూతలు లేరు, శారా వాళ్ళు కూడా లేరు. రహస్యంగా అబ్రహాము వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన రహస్యంగా మనకి మాట్లాడుతున్నాడు. లోతు గురించి చెప్తున్నాడు ఆయన. వాళ్ళు ఎలా తప్పించుకున్నారో చూడు, మీరు కూడా ఇప్పుడే ఇలా తప్పించుకుంటారు. లోతు వెళ్ళిపోయిన తర్వాత సొదొమ గొమొర మీదకి ఉగ్రత వచ్చింది. ఇప్పుడు కూడా ప్రపంచం మీదకి అలాగే ఉగ్రత వస్తుంది. కాబట్టి లోతు ఎలా వెనక తిరగకుండా వచ్చాడో మీరు కూడా అలా వచ్చేయండి. ఆ రోజున అబ్రాహామును కలిసిన వాడే ఇప్పుడు కూడా మనతో ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాముతో ఆయన మానవ శరీరము ధరించుకొని, ఒక పరిశుద్ధాత్మగా ఉన్న ఆయన ధూళిని ఒక శరీరముగా మార్చుకొని ఆయన అబ్రాహాము దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి 7వ ముద్రను ఆయన బయలుపరిచాడు. 7వ ముద్ర అంటే రాకడ. అర్ధగంట నిశ్శబ్దం ఉంటుంది బైబిల్లో. అది ఆయన రాకడని బయలుపరిచాడు. ఇప్పుడు కూడా ఆయనది కార్యమును చేస్తున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. సర్వశక్తిమంతుడు ఇప్పుడు ఆ లోతు కాలంలో కూడా ఉన్నాడు. 2 దూతలే కాదు, అక్కడ కూడా ఉన్నాడు. బ్రహ్నాం మేడ్స్లో కొంతమంది ఏమంటారంటే, అంటే బ్రహ్నాం గారి చర్చిలో కొంతమంది బోధకులు, ఆ దూతలు ఉంది కానీ అక్కడ మెస్సయ్య మరి సర్వశక్తిమంతుడు అక్కడ లేడు కదా, మరి అబ్రహాం దగ్గర ఉన్నాడు కానీ అక్కడ లేడు కదా. చదివితే కదా బైబిల్. ఆదికాండము 19వ అధ్యాయము చూడమ్మా. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసినప్పుడు అప్పుడు అతని మీద యావే కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని
వెలుపలికి తీసుకుని వచ్చి ఊరి బయట ఉంచిరి. యావే కనికరపడుట వలన. కాబట్టి అది యావే కనికరం వల్ల జరిగింది. అది ఆయన నామమునిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు కూడా యావే కనికరం వల్ల జరుగుతుంది. మరి వధు సంఘాల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. యావే కనికరిస్తేనే దూతలు నిద్ర మేలుకొల్పారు, బయట తీసుకొచ్చారు. కాబట్టి సర్వశక్తి మంత్రుడికి ఏం సంబంధం లేదంటే ఎలా కుదురుద్ది? కనికరం ఉంది అతని మీద, రక్షించబడ్డాడు. ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఇప్పుడు పిల్లారా, రక్షణ పొంది రక్షణ నీ ఇంటిలోనికి వచ్చిన వ్యక్తివిగా నీవు ఉండాలి. ఉగ్రత నుండి రక్షణ ఇది. అందుకని రక్షణ దినములో మనం ఉన్నాం. ఆ మొదటి దినములో రక్షణ దినములో మనం లేము, వేరొక దినములో మనం ఉన్నాం. అదే రెండవ రాకడ యొక్క రక్షణ దినం. ఇదిగో ఇదే మరొక రక్షణ దినము. ఈ దినమును ఎవరికి? ఆయన వధువుకు మాత్రమే. జక్క యుద్ధకు వచ్చినట్లుగానే ఇప్పుడు కూడా నీ యుద్ధకు ఆయన వచ్చాడు. జక్కని దిగిరమ్మన్నాడు, నేను ఎక్కిరమ్మన్నాడు. జక్కయ్య చేర్చుకున్నాడు, నువ్వు కూడా చేర్చుకున్నావు. జక్కయ్య జీవితం మారింది, నీ కూడా జీవితం కూడా ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? పూర్తిగా లోకం నుండి తెగిపోయింది. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది, ఇప్పుడు నీ ఇంటికి కూడా రక్షణ వచ్చింది. ఆ రోజు నశించిన దాన్ని వెదకి రక్షించాడు, కానీ తన కొరకు కనిపెడుతున్నాడు. గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళని రక్షించడానికి ఆయన ఇచ్చాడు. ఆయన అదే ఆయన యొక్క వధువు. జీవగ్రంథం వేరు, గొర్రెపిల్ల జీవగ్రంథం వేరు. జీవగ్రంథంలో చాలామంది పేర్లు ఉన్నాయి, 20 లక్షల మంది పేర్లు ఉన్నాయి జీవగ్రంథంలో. గొర్రెపిల్ల జీవగ్రంథంలో 2 పేర్లు మాత్రమే. అందుకని గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు ఉన్నప్పుడు వాళ్ళ వాక్యానికి ఇప్పుడు 20 లక్షల మంది పేర్లు ఉన్నాయి, కానీ అందరికీ కొట్టేసాడు ఆయన. అంటే జీవగ్రంథంలో పేర్లు కొట్టివేయడానికి అవకాశం ఉంది, కానీ గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు కొట్టివేయడానికి అవకాశం లేదు. ఈ పేరు దాంట్లో ఉందంటే ఇది అది పర్మనెంట్. ఆయన హల్లెలూయా. అందుకని గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయి వారు మాత్రం ప్రవేశిస్తారు, కానీ అసహ్యమైనది నిషిద్ధమైనది ఏదైనా కూడా దానిలోని ప్రవేశింప నేరదని చెప్పాడు. కాబట్టి ఇదిగో ఇదే రక్షణ దినం. తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. జక్కయ్య ఏ విధంగా రక్షించబడ్డాడో మనం చూసాం. ఆ వర్తమానానికి భయపడ్డాడు అతడు. ఉగ్రత రాబోతుంది, నీవు అన్యాయముగా ఆ కోతవారికి లేకపోతే ఆ పన్నులు నువ్వు తీసుకుంటూ చాలామంది నేను మోసం చేసావు, బాధపరిచావు. వాడిని నువ్వు దోచుకున్న ద్వారా వాళ్ళు బాధపడ్డారు. ఆ కూలి వాళ్ళకి నువ్వు కూలి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు బాధపడ్డారు. అయితే వాళ్ళ మొరంతా కూడా ఆయన సన్నిధి చేరుతా ఉంది. కాబట్టి నీ మీద ఉగ్రత ఉంది. వాళ్ళు మొరపెడుతున్నారు, ఆ జక్కయ్యని చాలా అన్యాయం చేశాడు, చాలా మోసం చేశాడు, మా మీద అసూయపడ్డాడు, మా మీద క్రోధెక్కాడు, మమ్మల్ని రక్షించబడనివ్వకుండా ఆయన కార్యాలు చేయనీయకుండా కోప్పడిపోయాడు అతడు జక్కయ్య. ఇలాగ రకరకాలుగా ఆయన మీద నేరాలు మోపుతూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఆయన సన్నిధి చేరుతా ఉన్నాయి. ఆ కేకలు ఆయన సన్నిధికి వెళ్ళనివ్వకుండా జక్కయ్య వారి దగ్గరికి వెళ్ళి సమాధానపడి, నీవు కూడా ఆ విధంగా ఈ చివరి కాలం, ఈ చివరి సమయంలో ఎవరి విషయంలోనైనా ఇది పెద్ద పాపమేం కాదులే, ఇది పెద్ద నేరమేం కాదులే నువ్వు అనుకుంటున్నావేమో. ఆ పాస్టర్ గారు అలా చెప్తారు, కానీ ప్రతి చిన్నదానికి కూడా అలా క్షమించమని అలాగ ఆ భావం కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి ఆయన చెప్తుంటాడు. కానీ అంత ప్రతి చిన్నదానికి అలాగేం అవసరం లేదులే అని నీ సొంత నిర్ణయాలు తీసుకున్నావేమో. నీవు ఆలోచించు, నాకు తెలుసులే. పిల్లారా, మీరు ఆలోచన చేయండి, ప్రమాదంలో పడకుండా తప్పించుకుని వెళ్తానన్ను వెళ్ళకపోతే పెద్ద పాపమేం కాదులే, చేస్తానన్ను చేయకపోయినా పెద్ద పాపమేం కాదులే అనుకుంటున్నావేమో. నువ్వు చేస్తానని చేయకపోవడం వల్ల
ఆ వ్యక్తి బాధపడతాడనే విషయం తెలుసా? ఆ బాధ ఆయన సన్నిధికి వెళ్తాను నీకు తెలుసా? నువ్వు వెళ్తానని వెళ్ళకపోవడం వల్ల, ఆ నమ్మిన వ్యక్తి నువ్వు దాన్ని చేయకపోవడం వల్ల ఆ వ్యక్తి బాధపడతాడు. ఆ బాధ ఆయన సన్నిధికి చేరుతుంది. ప్రతి విషయంలో నువ్వు ఆలోచన చేయాలి. ప్రతి విషయములు, మన పనుల్లో కానీ, మన కార్యాల్లో కానీ, ఇతర విషయంలో కానీ, అన్ని విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నువ్వు వాటిని నిర్లక్ష్యం చేసినట్లయితే రక్షణ నిర్లక్ష్యం చేసినట్లే. అయ్యో, నేను ఫలానోళ్ళ మీద అనవసరంగా నేను కోప్పడ్డాను, నాకు ఏ తప్పు వాళ్ళది ఏ తప్పు లేకపోయినా నిర్నిమిత్తంగా నేను కోప్పడిపోయిన తొందరపాటున, ఇప్పుడు అది తప్పే, అది వాళ్ళు మొరపెడుతుంటారు ఆయనకి. నేను వెళ్ళి నన్ను క్షమించండి అని అనవసరంగా నిర్నిమిత్తంగా తొందరపడి నీ మీద కోప్పడి ఇలాగ నేను మాట తూలిపోయాను, నన్ను క్షమించమని నువ్వు అని చెప్పుడు ద్వారా నువ్వు రక్షించబడిన వ్యక్తి అవుతావు. ఓ, ఆస్తిలో సగ భాగమును పేదలకు ఇచ్చాడు, నీవు కూడా పేదలకు నువ్వు సహాయపడుతున్నావా? అక్కర్లో ఉన్న వాళ్ళకు నువ్వు సహాయపడుతున్నావా? కొర్నేలి ధర్మ కార్యములు చేశాడు, నువ్వు కూడా ఏనాడైనా సమాజంలో ఎవరికైనా చేసావా? సగ ఆస్తిలో సగ భాగాన్ని ధర్మముగా ఇచ్చేశాడు పేదల కోసం. ఓ, ఈ లోకము లోకరీతిగా గొప్ప విద్య కలిగిన వారిని గొప్పవారిగా ఎంచుతూ ఉంటుంది, ఉన్నత అధికారంలో కలిగిన వారిని గొప్పగా ఎంచుతూ ఉంటుంది ఈ లోకము, ధనవంతులు గొప్పగా ఎంచుతూ ఉంటుంది ఈ లోకము. కానీ వారందరికంటే నీవు గొప్ప వ్యక్తివని నువ్వు మర్చిపోవద్దు. అందరికంటే లోకరీతిగా మేము, మా కుటుంబము చాలా బాగున్నామని లోకం చెప్పుకోవచ్చు, కానీ రక్షణ లేనట్లయితే అది శూన్యమే. హల్లెలూయా. ఆ రక్షణ నాకు కావాలి, ఆ రక్షణ నేను పొందుకోవాలి. ఆ జక్కయ్య పొందుకునే రీతిగానే ఆ యొక్క కొరింథీ సమాజం పొందుకున్నది, కానీ ఆ కృప విషయంలో తప్పిపోయే పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఇప్పుడు ఈ కృప శాశ్వతమైన కృప. ఈ కృపను ఏ ఒక్కరు కూడా వ్యర్థపరచుకోకుండా సహాయం చేయండి. ఓ సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, నీ మహిమ గల పాదములు కొందనాలు, స్తుతి స్తోత్రాలు. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు. అందరూ రెండు చేతులెత్తి మన తండ్రిని స్తుతించాలి. నీవే మా రాజువి, నీవే మా ఘనుడివి. వేరొక రక్షణ మేము ఇక్కడ కనుగొన్నాము, అది నీ ఆత్మ ద్వారా, నీ ద్వారా మేము దాన్ని చూడగలుగుతున్నాము నాయన. అయ్యా, ఆనాడు ఆ యొక్క జక్క ఇంటికి రక్షణ వచ్చింది, నేడు ఇప్పుడు మా ఇంటికి రక్షణ వచ్చింది. ఓ, వేరొక రక్షణ. హల్లెలూయా. ఇప్పుడు మేము వేరొక దినములో ఉన్నాము నాయన, అదే తీర్పు దినము. హల్లెలూయా, హల్లెలూయా. మా తండ్రి, మేము రక్షించబడే కాలాన్ని మేము ఎరిగి ఉన్నాము, సమయాన్ని మేము ఎరిగి ఉన్నాము. ఈనాడు మీరు మాకు అది బయలుపరిచారయ్యా. మేము చీకట్లో ఉన్నవారు కాదు కనుకనే, మేము లోకములో ఉన్నవారు కాదు కనుకనే నాయన ఇప్పుడు నిన్ను మేము చూడగలుగుతూ ఉన్నాము నాయన. ఈ నక్షత్రాన్ని చూడగలుగుతున్నామయ్యా. మీరే సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకోనండి. విన్న వాక్యాన్ని బిడ్డలు హృదయంలో ధ్యానించుకుంటూ వీటిని మర్చిపోకుండా అంతరంగంలో వాక్యాన్ని భద్రపరుచుకుంటూ హృదయం లోకం నుండి తెంచబడి ఉండుటకు సహాయం చేయండి. ఓ, ఆనాడు దానియేలు ఆ గుహ నుండి తెంచబడ్డాడు నాయన. ఇప్పుడు ఆ యొక్క రెబెక్క తెంచబడింది, అలాగే రాహాబు స్త్రీ ఆ యొక్క ఎరికో నుండి తెంచబడి ఇజ్రాయేల్ మధ్యకు వెళ్ళిపోయింది. మేము ఆ యొక్క యెహోషువ దగ్గరికి వెళ్ళిపోయింది. మేము కూడా ఇప్పుడు అదే కాలంలో ఉన్నాం. మీరు మాకు సహాయం చేయండి. మీరే దీవించి ఆశీర్వదించి కృప చూపి నడిపించమని నాయన. బిడ్డలందరూ కూడా ఆ విధంగా నడిపించండి. విన్న వాక్య ప్రకారంగా జీవింప చేయండి నా తండ్రి. సహాయం చేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాన్ని పొందుకోనండి అయా. జీవం కలిగినటువంటి వారు నాయన లోకాన్ని జయిస్తారని, మరణాన్ని జయిస్తారని నీ వాక్యం చెప్తూ ఉన్నది నాయన. ఆనాడు జీవము నాయన ఆ యొక్క జక్క ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆ జీవమును బట్టి అతడు నాయన మరణాన్ని
జయించాడు నాయన జక్కయ్య. ఇప్పుడు కూడా జీవమైన నీవే జీవము, నీ మాటలే జీవము కలిగిన మాటలని, ఈ జీవము నీలోను, ఈ బిడ్డల్లో జీవము నాయన, ఈ తెల్లవారుజామున వర్తమానమును బట్టి నాయన మరణాన్ని జయించుటకు సహాయం చేయమని, మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు మిక్కిలిగా ప్రతిలాడు చదువుచున్నాము. ఆమేన్. అందరికీ